కృప సత్య సంపూర్ణుడైన క్రీస్తు వారిని మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ పాపక్షమాపణ అనుగ్రహించి నిత్యజీవానికి మమ్మల్ని అందరినీ నడిపించాలనే సదుద్దేశంతో తండ్రి మా ఆత్మలను రక్షించుటకు సంఘముగా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి విలువైన మీ మాటలతో మా హృదయాలను పోషిస్తూ ప్రభా సత్యస్థాపన జరిగించి తండ్రి సత్యమునకు స్తంభాలుగా మమ్మల్ని నిలువబెట్టుకొని అనేక మంది జీవితాలలో వెలుగులు నింపడానికి, అనేక మందికి దీవెనకరంగా, ముఖ్యంగా మీ నామానికి మహిమకరంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ సత్యవాక్య పరిశీలనలో మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలువబెట్టండి. అనేక ప్రాంతాల నుండి, దూరదేశాల నుండి, దూర ప్రాంతాల నుండి లైవ్లో మీ మాటలు వింటూ మీ సత్యమును ప్రభా కోరుతూ వారి హృదయమందు ప్రభా వాటిని భద్రం చేసుకుంటూ జీవితపు విలువలెరిగి బ్రతుకుతున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి ఆత్మతో సత్యముతో మమ్మల్ని నింపి బలపరిచి ప్రభా ఈ విలువైన క్షణాలను దుర్వినియోగం చేసుకోకుండా మా జీవితం అంతటికీ ఉపయోగపడే క్షణాలుగా మలుచుకోవడానికి సహాయం చేయమని, మీ ఆత్మ సహాయమును మీ దీనదాసునైన నాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవాది దేవుని మహాకృపలో మరలా మనమందరం ఇక్కడ సమకూర్చబడ్డాం. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినటానికి, విలువైన జ్ఞాన సంగతులు నేర్చుకోవటానికి దేవుడు మనందరికీ కృప చూపించారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు సమస్త విశ్వాన్ని కలిగించి మనకిచ్చాడు. అందులో ముఖ్యంగా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 5 ఎలిమెంట్స్లో మొదటిది భూమి. మనం దేని మీద అయితే నివసిస్తున్నామో ఆ భూమి. రెండవది ఆకాశం, అదంతా శూన్యం. ఆ శూన్యాన్ని ఒక ఎలిమెంట్గా, భూమిని మరొక ఎలిమెంట్గా. మూడవది అగ్ని, మనం ఈరోజు తినడానికి బతకడానికి ఉపయోగపడేటువంటి అగ్ని. నాలుగవది నీరు, మన జీవనం దాని మీద ఆధారపడి ఉందన్న సంగతి మనందరికీ తెలుసు, నీరు. ఐదవది గాలి, వాయువు. ఈ 5 కూడా మానవ జీవితాన్ని ప్రభావితం చేసేవి. ఈ 5 ఏది లేకపోయినా మానవ మనుగడ అసాధ్యం. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి? అసాధ్యం. పంచభూతాలు అంటారు వీటిని. సో ఈ 5 ఏ ఒక్కటి మిస్ అయినా సరే, ఏ ఒక్కటి కొరవడినా సరే మానవ జీవితం ముందుకు నడవటం అసాధ్యం. భూమి లేకపోతే బతుకులేదు. ఎందుకంటే మన బతుకంతా భూమితోనే ముడిపడి ఉంది. భూమి, అందులో నుంచి వచ్చే ఆహారం, మనం నిలబడడానికి, మనం బతకడానికి, మనం నివసించడానికి ఈ మట్టి మనకు ఉపయోగపడుతుంది. పుట్టిననాటి నుండి గిట్టేంత వరకు మట్టితో మనకున్న అనుబంధం విడదీయలేంది. చచ్చాక కూడా మనల్ని ఈ మట్టిలోనే కలిపేస్తున్నారంటే ఆ మట్టితో మనకున్న సంబంధం ఎంత గొప్పదో మీరు ఆలోచించవచ్చు. రెండోది శూన్యం, ఆకాశం. ఆ ఆకాశంలోనే మానవ మనుగడకు ఉపయోగపడేటువంటి, మానవ మనుగడకు అత్యంత శక్తివంతంగా ఉపయోగపడుతున్నటువంటి సూర్యుడు కానివ్వండి. సూర్యుడు లేకపోతే మానవ మనుగడ లేదు. సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి. ప్రకృతిలో ఆ శూన్యానికి ఉన్నటువంటి విలువ అంత గొప్పదిగా మనకు కనబడుతుంది. శూన్యం కూడా మానవ జీవితానికి, అనగా ఆకాశం కూడా మానవ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మూడవది అగ్ని. అగ్ని లేకపోతే మన శరీరంలోనూ అగ్ని ఉండాలి, మనం బతకడానికి అగ్ని కావాలి. నిప్పు కనిపెట్టుకున్నాడు మానవుడు అంటారు. నిప్పు కనిపెట్టడం కాదు, దేవుడు పెట్టాడు నిప్పుని. నిప్పు లేకపోతే అసలు నడవదు. చాలా వ్యవస్థలే ఆగిపోతాయి, మానవ జీవనమే ఆగిపోద్ది. సో అగ్ని అనేది మానవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ థింగ్. దాన్ని కూడా మనం
అర్థం చేసుకోవాలి. ఇక మరొక ఇంపార్టెంట్ ఎలిమెంట్, నాలుగోది మరొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే నీరు. నీరు లేకుండా మన జీవితం నడుస్తుందా? నడవదు. ఈ ప్రకృతిలో లేదా ఈ భూమి మీద 25% పదార్థం ఉంటే 75% నీరుంది. మీరు కావాలంటే గ్లోబ్ చెక్ చేసుకోవచ్చు. గ్లోబు మీరు తిప్పి చూస్తున్నప్పుడు గ్లోబ్ మీద భూభాగం తక్కువ కనబడుతుంది. మరి ఏది ఎక్కువ కనబడుతుంది? వాటర్ ఎక్కువ కనబడుతుంది. అంటే సముద్రాలు ఎక్కువ కనబడతాయి. ఆ వాటర్ని మనం అబ్జర్వ్ చేస్తే 25% ఏమో మ్యాటర్ ఉంది, 75% ఏమో వాటర్ ఉంది. అంతగా నీటితో మనం మమేకమైపోయి ఉన్నాం. ఏ రోజు మనకి నీరు అందకపోయినా, ఆ నీరు అందని స్థితిలో మనం చచ్చిపోతాం. సో మన జీవితం నీటితో ముడిపడి ఉంది. నీరున్న చోటే నాగరికతలు వెలసిల్లాయి. అందుకే నదీ నాగరికత అన్నారు. నైలు నదీ నాగరికత, సింధు నది నాగరికత. ఇలా ఎక్కడైనా సరే నీరు ఎక్కడైతే పుష్కలంగా లభించిందో అక్కడే నాగరికతలు వెలసిల్లాయి. కాబట్టి నీటితో మనిషికున్న అనుబంధం చాలా గొప్పది. నీరు లేకపోతే మనిషి బ్రతుకు ఎందుకు పనికిరాదు. రైట్. ఇక ఐదవది, ఈరోజు మన ప్రసంగానికి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది వాయువు, అనగా గాలి. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఎలిమెంట్స్ అన్నీ కంటికి కనబడతాయి. ఆ 4 ఎలిమెంట్స్కి ఉన్నట్టు ఏంటంటే కంటికి కనబడతాయి. ఏది? అగ్ని కంటికి కనబడుతుంది, నీరు కంటికి కనబడుతుంది, భూమి కంటికి కనబడుతుంది, ఆకాశం కూడా కంటికి కనబడుతుంది. ఏదో ఒక రూపం ఉంది దానికి. పైకి వెళ్ళే కొలది రూపం లేకుండా పోద్ది, కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ శూన్యం అంతా మనకు ఒక నీలం రంగులో కనబడుతుంది, నీలిరంగు ఆకాశంలో కనబడుతుంది. అలా వెళ్ళే కొలది, ఆ మేఘాలు దాటుకుంటూ వెళ్ళే కొలది ఆ శూన్యం, ఆ కలర్ తప్ప మనకు ఆ శూన్యం అంతా తప్ప ఏం ఉండదు ఇంకక్కడ. సో ఈ 4 ఎలిమెంట్స్ కూడా మన కంటికి కనబడుతున్నాయి. కనిపించని ఎలిమెంట్ ఏదైనా ఉంది అని అంటే అది మాత్రం వాయువు. మన చుట్టూ వ్యాపించింది. మనం ఆ గాలిని పీల్చుతున్నాం, వదులుతున్నాం. ఆ గాలి మనల్ని తాకుతూ వెళుతున్నప్పుడు ఆ స్పర్శ మనకు అర్థమవుతుంది, దాన్ని మనం స్పర్శిస్తున్నాం. సో మనకు ఊపిరి, గాలి అంటే మనకు ఊపిరి, మన ప్రాణం నిలబడుతుంది. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశారు. గాలి పీల్చుకొని బతికే విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి మన ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ఎంత అవసరమో, ప్రాణవాయువు. అందులో కూడా గాలిలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మళ్ళీ వాయువులు 1 కాదు 2 కాదు, చాలా రకాల వాయువులు ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్ని, ఇంకా తెలియనివి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కానీ సో అలా ఈ వాయువును దేవుడు మానవ జీవితంలో ఒక భాగం చేసేసాడు. ఆ వాయువును గూర్చి భక్తుడు మాట్లాడుతూ, ఆ వాయువును ఉద్దేశించి భక్తుడు మాట్లాడుతూ కొన్ని చిత్ర విచిత్రమైన పదజాలాలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఒకసారి మనం గ్రంథాన్ని తెరిచి చూస్తే, నా ఇంట్రడక్షన్ పూర్తయింది, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. రైట్. మనం ఒకసారి గ్రంథాన్ని తెరిచి చూస్తే ప్రసంగి గ్రంథంలో ఈ గాలిని గూర్చినటువంటి పదాలు ఎక్కువగా వాడబడ్డాయి. ముఖ్యంగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భక్తుడు తన యొక్క గతాన్ని గురించి మాట్లాడతాడు. అంటే ఈ జీవితంలో తనకు అనుగ్రహింపబడినటువంటి ఈ 60, 70, 80 ఏళ్ల జీవితంలో అసలు నేనేం చేయాలి అన్న ఆలోచనలు అందరికి వస్తాయి కదా. ఇప్పుడు మనం అందరం కూడా ఈ జీవితం అనే యుద్ధంలో ఉన్నాం. మనందరం పోరాడుతున్నాం. ఏమే రైట్? పోరాడుతున్నాం. ఇక్కడ కూలివారు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, లారీ డ్రైవర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు కదా. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలామంది కూర్చున్నారు. మనం అందరం కూడా ఈ జీవితం అనే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి అన్నం కావాలి, గూడు కావాలి, మనకు పుట్టిన పిల్లలకు మనం ఏదో చెయ్యాలి, అది బాధ్యత. ఆ బాధ్యతలో నెరవేర్చాలి. అట్ ద సేమ్ టైం మనం బతకాలి,
మన కుటుంబాన్ని బతికించుకోవాలి, పోరాడాలి, ఎంతో కొంత సంపాదించాలి, ఈ భూమి మీద మన బాధ్యతలు పూర్తి చేసుకుని ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. ఇది మనందరికీ తెలుసు. ఇక్కడే కొన్ని వాస్తవాలు మరుగు చేయబడుతున్నాయి. ఆ వాస్తవాలు ఏంటంటే, మనం కేవలం బతకాలని మాత్రమే అనుకోవట్లేదు, ఒక భయంతో బతుకుతున్నాం మనం. ఆ భయం ఏంటంటే, ఇది సరిపోతుందా అనే భయం. ఈ భయం అందరిలో ఉంది. నాకు లేదన్న వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఇప్పుడు నాకున్నది సరిపోతుందా అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరిలో, ఆ మనిషి ఈ మనిషి అని కాదు, ప్రతి మనిషికి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు నాకున్నది సరిపోతుందా? ఆ క్వశ్చన్ మార్క్ ఒక్కటే మనల్ని పరుగులెత్తేలా చేస్తుంది. ఇప్పుడు సరే సరిపోదు అనే ఆన్సర్ వచ్చిన తర్వాత నీ క్వశ్చన్కి ఎంత అయితే సరిపోతుంది అనే నెక్స్ట్ క్వశ్చన్ ఉద్భవిస్తుంది. ఎంత అయితే సరిపోతుంది అనే నెక్స్ట్ క్వశ్చన్ ఉద్భవించిన తర్వాత నీ దగ్గర దానికే ఆన్సర్ ఉండదు. ఉందని అనుకుంటాం తప్ప ఉండదు. సరే ఎంత అయితే సరిపోతుంది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆ ఎక్కిన ప్రతి మెట్టు మనకు ఎలా కనిపిస్తుందో తెలుసా? ఎక్కిన ప్రతి మెట్టు మన కాలి కిందికి పోతున్నటువంటి తరుణంలో ఇంకా ఎక్కడానికి చాలా మెట్లు కనబడుతున్నటువంటి తరుణంలో మనకేమనిపిస్తుంది అంటే, ఇప్పటి వరకు ఎక్కువచ్చిన ఏ మెట్టు కూడా నాకు సరిపోదు, ఇది ఇంకా సరిపోదు. కానీ విచిత్రం ఏంటంటే, నువ్వు ఇప్పటికి ఎన్నో మెట్లు ఎక్కేసి ఉంటావు, కానీ కొన్ని కోట్ల మంది అందులో కొన్ని మెట్లు కూడా ఎక్కకుండా ఎక్కడో అడుగు బాగా నుండి హాయిగా బతికేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. ఇప్పటికీ నువ్వు ఒక 20-30 మెట్లకి పైకి వెళ్ళిపోయి ఉండుంటావు. 20-30 మెట్ల మీద నిలబడిన నువ్వేమనుకుంటున్నావు అంటే, ఇంకా నాకు సరిపోదు అనుకుంటున్నావు. కానీ ఒక్క మెట్టు కూడా ఎక్కకుండా కిందనెక్కడో ఉండి, ఆ 20-30 మెట్ల క్రింద ఎక్కడో ఉండి బతికేస్తున్న వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. ఇది రియాలిటీ. ఈ 20-30 మెట్ల మీద ఉన్న నువ్వేమనుకుంటున్నావు అంటే, ఇంకా నాకు సరిపోదు కాబట్టి ఇంకా నేను ఎక్కువ సాధించాలి, ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదగాలి, ఇంకా ఎక్కువ ఎత్తుకు వెళ్ళాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా అధికంగా కావాలి. సో దీనికి ఎవరూ అతిథులు కారన్నట్టు ఈరోజు సమాజంలో అందరం కూడా అదే భావజాలంలో ఉన్నాం. నాకు ఇది సరిపోదు అనే భావజాలంలో. మీ మనసుకు అనిపిస్తుందా నాకు ఇప్పటికి చాలు, ఇలా ఉంటే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? నాకు ఇలా పోతే చాలు అనిపిస్తుందండి. ఎప్పుడు ఇదే ఆలోచన వస్తుంది. ఇంక ఎప్పుడు ఎదగాలని ఎప్పుడు అనుకోను, ఎక్కాలని అనుకోను. సరిపోదన్న భయం నాకు లేదు, సరిపోద్దన్న ధైర్యమే ఉంది నాకు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకెక్కాలని నేనేం అనుకోవట్లేదు, నాకు ఇది ఎక్కువైపోయిందండి బాబు, ఇప్పటికే ఎక్కువైపోయింది అనేవాళ్ళు. ఒక్క ఆయన కనబడుతున్నాడు, కాకినాడ నుంచి వస్తారు ప్రతి వారం అన్నయ్య. అంటే ఇంతమందిలో ఒక ఆయనకి ఆ ఫీలింగ్ కలిగిందట, మిగిలిన వాళ్ళకి ఆ ఫీలింగ్ అలగట్లా. నాకు ఇది సరిపోతుందన్న ఫీలింగ్ అలగట్లా. ఇంకా కావాలనిపిస్తుంది కాబట్టి మనం పరుగుల మీద పరుగులు తీస్తున్నాం. ఇదే భావజాలం ఈ గ్రంథాన్ని రాస్తున్నటువంటి భక్తుడికి కూడా కలిగింది. ప్రారంభంలో ఆయన ఏమనుకున్నాడంటేనట, ఆయనకి ఇంకా సంతోషం యొక్క లోతెంతో చూడాలి, ఆనందం యొక్క లోతెంతో చూడాలి, ఇంకా నేను చాలా సంపాదించుకోవాలి, చాలా ఎంజాయ్ చేయాలి, చాలా సుఖపడాలి. మనిషికున్న ఆలోచన ఏంటంటే, కళ్ళ ముందున్న ఆనందాన్ని అనుభవించకుండా అనుకుంటాడు ఆనందం ఎక్కడో దూరంగా ఉందనుకుంటాడు. అదో సంవత్సరం తర్వాత నాకు వస్తుంది అనుకుంటాడు. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రస్తుతానికి నువ్వు నీ బండి మీద తిరుగుతున్నావు, ఆల్రెడీ నీ బండి ఉంది, కారు ఉంది, ప్రస్తుతానికి తిరుగుతున్నావు. కానీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న ఈ బండి కంటే కూడా ఇంకో బండి ఏదో వచ్చిందట, మనం ఒక 2 సంవత్సరాల తర్వాత దాన్ని కొనాలి, అది కొన్న తర్వాత నేను చాలా ఆనందంగా ఉంటాను. ఇప్పుడున్న ఈ కారు కాకుండా ఇంకో కొత్త కారు ఏదో వచ్చిందట, కొత్త మోడలు, అదైతే నాకు అనుకూలంగా ఉంటుందట. సో ఆ కారు కొన్న తర్వాత నేను చాలా ఆనందంగా ఉంటాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇంట్లో ఉంటున్నాను,
ఈ ఇంట్లో నాకు ఆనందం దొరకదు, ఒక మంచి ఇల్లు కట్టబోతున్నాను లేదా కొనబోతున్నాను, పోనీ వేరే చోట ఎక్కడో అపార్ట్మెంట్ కొనబోతున్నాను, వేరే చోట ఏదో న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాను, అక్కడ అది కొన్న తర్వాత నాకేముంటుంది, చాలా ఆనందం ఉంటుంది. అక్కడ ఉన్న నా ఆనందం. ఇప్పుడు అలా అనుకొని ఏదో రోజు కష్టపడి అక్కడికి వెళ్తాడు. ఆ పిచ్చి కాకపోతే ఇక్కడ ఏదైతే ఈరోజు మనకు ఉందో ఇది కూడా అలా వచ్చిందే. ఆ వెనకున్నప్పుడు అలాగే అనుకున్నాం, ఇక్కడ వరకు వచ్చాం, కానీ ఇక్కడ లేదనుకుని మళ్ళీ ముందుంది అనుకుంటున్నాం. మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత కూడా మనిషి ఆలోచన ఏమనిపిస్తుంది తెలుసా? సో ఇక్కడ కాదు, ఇంకా ఏదో ముందుంది, అక్కడ నాకు ఆనందం ఉందో అనుకుంటాడు. అంటే వెంటున్న ఆనందాన్ని ఏనాడూ గుర్తించని మూఢత్వంలో మనిషి బతుకుతున్నాడు. కళ్ళ ముందున్న ఆనందాన్ని, కళ్ళ ముందున్న సంతోషాన్ని ఏనాడూ గుర్తించని స్థితిలో మనిషి బ్రతుకుతున్నాడు. ఉన్న ఒంటి మీద ఉన్న చీరకే, ఒంటి మీద ఉన్న బట్టలకే లేని ఆనందం బట్టల కొట్టులో కొత్తది కొంటే ఉంటుందనుకోవడం ఎంత మూర్ఖత్వం. ఇది అంతే. ఒంటి మీద బట్టలు ఉన్నాయి మనకి ఇప్పుడు, కానీ వీటి వల్ల మనకేమి లేదు, ఆనందం లభించట్లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తుందట ఆనందం మనకి? ఇంకోటి ఉంది బట్టల కొట్టులో, అక్కడికి వెళ్ళినప్పుడు మనకేమొస్తుంది, ఆనందం వస్తుంది. ఇది అలా వచ్చింది కాదా? ఒకప్పుడు ఇది కూడా ఆ స్థానంలోనే ఉంది. ఒకప్పుడు దీని దగ్గరికి మనం వెళ్ళాలా, కానీ ఏదో ఒక రోజు మనం బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఇది కళ్ళ ముందు జిగ్ జిగ్ మన అందంగా కనబడింది ఆ లైటింగ్లో. అప్పుడు నా ఆనందం అంతా ఇందులో ఉందనుకుని గబుక్కుని కొనేసుకుని వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది వేసుకు తిరుగుతున్నాం, కానీ మనకు అనిపిస్తుంది ఇది కాదండి, ఇందులో లేదండి ఆనందం. మరి ఎక్కడుంది? మళ్ళీ అదే బట్టల కొట్టులో, మళ్ళీ ఇది ఇంకో బట్టల కొట్టులో, అక్కడ ఉన్నటువంటి కొత్త కొత్త బట్టల్లో ఏదో ఒక జతలో మనకు ఆనందం ఉంది. దాన్ని తీసుకోవడానికి పరుగులు తీస్తాం. మనిషి జీవితం ఎలా మారిపోయిందో మీరు ఆలోచించండి. ఒకటి కావాలనుకుంటున్నాడు, దానికోసం పరుగులు తీస్తున్నాడు, అది దొరుకుతుంది, మళ్ళీ దృష్టి వేరే మీదకి మళ్ళీపోతుంది, మళ్ళీ వేరే దృష్టి వేరే దానికి మీద మళ్ళీపోయినప్పుడు అక్కడే ఆనందం ఉందనుకుంటున్నాడు, అక్కడికి పరుగులు తీస్తున్నాడు, దాన్ని పట్టుకుంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఆనందం లేదని డిసైడ్ అయిపోతున్నాడు, మళ్ళీ వేరే చోట ఉందనుకుంటున్నాడు, అక్కడ సంతోషం ఉందనుకుంటున్నాడు, మళ్ళీ అక్కడికి పరుగులు తీస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ లేదని డిసైడ్ అయిపోతున్నాడు. ఇంకెంతకీ ఎక్కడుందో ఎప్పటికీ మానవుడు కనిపెట్టలేకపోయాడు. ఎప్పటికీ స్టిల్ ఇంకా వెతుకుతూనే ఉన్నాడు, ఇంకా వెతుకులాటలోనే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మన ఆలోచనలు ఎలా మారాయో లేదో చూడండి. మాకు ఏ కోరికలు లేవండి, ఇల్లు కట్టుకుంటే చాలు అంటారు. ఇల్లు కట్టేసుకున్న తర్వాత అబ్బాయి ఈ ఇల్లు బాగాలేదండి, ఇంకోటి కట్టుకోవాలని అంటారు. అవునా కాదా? అసలు ఈ ఇల్లు కట్టేటప్పుడే ఇందులో మాకు ఆనందం ఉందని కడతారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇందులో ఆనందం పోయిందండి, మళ్ళీ ఇంకోటి కట్టాలి. ఈ వస్తువు కొనుక్కోవాలి, మళ్ళీ ఈ వస్తువులో ఆనందం చచ్చిపోయింది, మళ్ళీ ఇంకో వస్తువు కావాలి. ఈ డబ్బు సరిపోద్ది మనకు అనుకుంటారు, ఆ డబ్బు వరకు ప్రయాసపడతారు, ఆ డబ్బు వచ్చేస్తుంది. కానీ వెనకున్న డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండదు, రాబోయే డబ్బు మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. అవునా కాదా? ఆలోచించండి. వెనకేసిన డబ్బు మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. వెనకెయ్యబోతున్న ఏదో ఉంది చూసారో, ముందు డబ్బు ఉంది కదా, ఆ డబ్బు మీదకి ఇంట్రెస్ట్ మళ్ళీపోయింది. ఇలా మనిషి జీవితం ఎప్పుడు ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుంది? మీరు చెప్పండి. ఇంతకీ ఆనందం మీకు దొరికిందా దొరకలేదా? దొరికేసింది అందరికీ. ప్రజెంట్ ఇప్పుడు నా మైండ్ స్టేటస్ చాలా హ్యాపీయెస్ట్ పొజిషన్లో ఉందండి. కళ్ళు మూసుకుంటే చాలు ఆనందపు అలలు నన్ను తాకుతూ వెళ్ళిపోతున్నాయి. సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. ఐ మీన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ టైమ్. ఎస్, ఇట్స్ ట్రూ అని చెప్పగలిగే పొజిషన్లో మనం లేవు. అమ్మాయికి పెళ్లి చేస్తే సరిపోద్దండి ఆనందం అని అంటాడు, పెళ్ళయ్యాక పురుడు పోస్తే ఆనందం అంటాడు, పురుడు పోసిన తర్వాత మనవడికి బారసాల అంటాడు, ఆడికి బంగారపు గొలుసు అంటాడు, ఆ తర్వాత అల్లుడికి బండి అంటాడు, ఆ తర్వాత ఇంకోటేదో అంటాడు. ఇలా లైఫ్లో ఒకదాని తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటాయి. అలా వస్తూ
ఇంకా నీకు ఆనందం ఎక్కడో ఉంది, ఇక్కడ లేదు అనే భ్రమలో, భావజాలంలో మనిషి మునిగి తేలుతూ చివరికి అదే భావజాలంతో మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. మీకు ఒక జోక్ చెప్పనా? కొన్ని కోట్ల మంది భూమి మీద బతికి చచ్చిపోయారు. ఆ కోట్ల మంది చచ్చిపోయిన వాళ్ళు ఆనందం కోసం వెతుకుతూనే చచ్చిపోయారు, దొరకలేదు వాళ్ళకి. ఇది పచ్చి నిజం. దొరకక చచ్చిపోయారు, ఇంకా దొరకలేదు వాళ్ళకి. ఎందుకు దొరకలేదంటే చావుకి వెళ్ళేంత వరకు కూడా ఆనందం ఇంకా ఎక్కడో ముందుంది అనుకున్నారు తప్ప ఈ క్షణంలో నాకు ఏం తక్కువ అని ఆలోచించుకోలేకపోయారు వాళ్ళు. ఈ క్షణంలో నాకు ఏమి లోటు అని ఆలోచించుకోలేకపోయారు. ఈ క్షణంలో నాకు ఏమి ఇబ్బంది ఉంది అని ఆలోచించుకోలేకపోయారు. ఈ క్షణంలో నేను ఏం మిస్ అయిపోయాను అని ఆలోచించుకోలేకపోయారు. ఉన్నదానిని అనుభవించలేకపోయారు, ఉన్నదానిని ఆస్వాదించలేకపోయారు, ఉన్నదానిని కళ్ళ ముందున్న దానిని ఎంజాయ్ చేయలేకపోయారు. అది వాళ్ళ లైఫ్లో వాళ్ళు మిస్లీడ్ చేసుకున్నటువంటి పాయింట్. ఇక్కడ భక్తుడు మనకు నేర్పించేటువంటి అద్భుతమైన పాఠం ఏంటంటే, ఆ పాఠాన్ని చూడండి ఎంత బాగుందో. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, 3వ వచనం, నా మనస్సు ఇంకనూ జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవిస్తారో చూడాలని తలంచాడట. ఏం చేసి మేలు అనుభవిస్తారో చూడాలని తలంచినప్పుడట, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందునని నీవు. రోజు ఇది రిపీట్ అవుతుంది చూడండి. తాగుబోతోళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, తాగుబోతోళ్ళ దగ్గరికి. ఈరోజు తాగుతారు కదా, ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం అనుకుంటారు. మళ్ళీ రేపు ఆ హ్యాపీనెస్ ఇంకా దొరకలేదని మళ్ళీ తాగుతారు. ఇంకా పూర్తి అవ్వలేదు అది. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ తాగుతారు, అవతల ఎల్లుండి మళ్ళీ తాగుతారు. అలా తాగి 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 విపరీతంగా తాగేసి లిమిట్ లేదు ఇంకా దానికి, నో లిమిట్, పీకల దాకా తాగడమే. ఏమండి, ఆ అతి వాళ్ళకి అనర్థాన్ని చేటును కలుగజేసి వాళ్ళ అవయవాల్ని దహించేసిన తర్వాత అప్పుడు బాధపడతారు కదా. ఈ ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందునని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. ఇక్కడి నుంచి మొదలవుతుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్నది. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ఏంటట? ఇల్లు. నిజమే కదా, ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుందా ఉండదా? కొత్త ఇల్లు అనేసరికి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. పాత ఇల్లు అనేసరికి అలవాటు అయిపోయింది కదా, పెద్ద బాగోదు కదా. ఇప్పుడు మనందరికి ఏం కావాలి? కొత్త ఇల్లు కావాలి. అంటే సంతోషం అంతా ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ పడుకున్నప్పుడు నిద్ర కాదు, ఇది ఆ ఇంట్లో పడుకుంటేనే నిద్ర. ఇక్కడ తినే తిండి తిండి కాదు, ఆ ఇంట్లో తింటేనే తిండి కదా. కొత్త ఇల్లు కావాలి, అది ఇల్లు కట్టించుకోవాలనుకున్నాడట. నెక్స్ట్, ద్రాక్ష తోటలే నాటించుకున్నాడట. నాకు కావాలి, ఏం కావాలంటే ద్రాక్ష తోటలు కావాలి. ఈ 10 ఎకరాలు ఆయిందే అనాలి, ఈ 20 ఎకరాలు ఈందే అనాలి, ఈ 30 ఎకరాలు ఈందే అనాలి, ఈ 100 ఎకరాలు ఈందే అనాలి. అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత అమ్మయ్య ఈ 100 ఎకరాలు నాదే అనుకోవాలి. కానీ 100 ఎకరాలలో పండే ద్రాక్ష పళ్ళును ఒక్కడు తినగలవా? చచ్చిపోతావు. నీకు మహా అయితే 1/2 కేజీ ద్రాక్ష పళ్ళు ఎక్కువ, లేదా గట్టిగా తింటే పళ్ళు పులిసిపోతే 1/2 కేజీ ద్రాక్ష పళ్ళు ఎక్కువ. ఒకవేళ తాగేస్తాను జ్యూస్ కొట్టుకుని అనుకున్నా కూడా కేజీ ద్రాక్ష పళ్ళకు మించి జ్యూసు తాగి చావలేవు. ఇంకా తాగుతానంటే చచ్చి ఊరుకుంటావు, కడుపు ఉబ్బిపోద్ది కదా. 100 ఎకరాల తోట ఉన్నా ఏదో ఉందన్న పేరుకు తప్పితే ఉండి నీ కడుపుకి ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే నీ కడుపుకి కొంత సరిపోద్ది, అంతక్కర్లేదు, కొంత సరిపోద్ది. పొద్దున 100 ఎకరాలు సంపాదించుకుని రాత్రికి చచ్చిపోయేటప్పుడు మధ్యాహ్నం తినే ఆ 1 కేజీ ద్రాక్ష పళ్ళ కోసం సాయంత్రం చచ్చిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఈ 100 ఎకరాలు నాకు అవసరమా? ఇంత టెన్షన్ పడ్డానా ఈ 100 కోసం? ఇంత శ్రమ పడ్డానా? ఈ కేజీ ద్రాక్ష పళ్ళు కొట్టు మీద కొనేసుకుంటే అయిపోను కదా అనిపిస్తుంది. అంత సింపుల్గా ముగిసిపోతే జీవితం. ఇప్పుడు తెలియదంటే మనకి ఇవన్నీ నేర్పించినా ఈ బోధ ఇప్పుడు తలకెక్కదు. ఈ బోధ తలకెక్కాలి అంటే మనం చావాలి. జ్ఞానవంతుడైతే ఈ బోధను బతికుండగా తలకెక్కించుకుంటాడు. బుద్ధిహీనుడు చచ్చేంత వరకు తలకెక్కించుకోడు. చచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కుద్ది, ఇక ఆ తర్వాత ప్రయోజనం లేదు. సో ఇక్కడ భక్తుడు మన కళ్ళ ముందు ఒక మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తున్నాడు. ఏమంటాడంటే, ఇల్లు కట్టించుకున్నాను, నాకు హ్యాపీనెస్ దొరకలా, ఇంకా కావాలనిపిస్తుంది. ఇల్లు పూర్తయిపోయినా కూడా హ్యాపీనెస్ ఉండదు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లులు కట్టేస్తారు,
సంబరం ఎంతసేపు ఉంటుంది అనుకుంటున్నారు? కొంతసేపే. తర్వాత ఆ ఇల్లు మనకు అలవాటైపోద్ది. అలవాటైపోయిన తర్వాత ఓ సింతే కదా అనిపిస్తుంది. ఏదైనా అంతే. కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేసుకుని ఈ యాప్ ఆ యాప్ ఆ యాప్ ఈ యాప్, ఫోటోలు కూడా కెమెరా నా క్వాలిటీ ఎంత బాగుందో చూసావా అని ఒక 20-30 ఫోటోలు కొత్తలో కొట్టేసుకుంటావు. తర్వాత కెమెరా ఓపెన్ చేయబుద్ది అవ్వదు. ఇప్పుడు ఏదైనా తప్పదు అనుకున్నప్పుడు కెమెరా ఓపెన్ చేస్తావు తప్ప సెల్ఫీలు తీసుకోవడం, చూసుకుని మురిసిపోవడం, తీసుకుని మురిసిపోవడం ఇంకేం ఉండవు. అయిపోయింది. ఎందుకంటే కొత్త కొమ్మన్నా అని కొత్తలో ఉన్న ఇది ఇక ఆ తర్వాత కంటికి కనబడట్లేదు. చూసావు? ఈవెన్ ఫోన్ కానివ్వు, కారు కానివ్వు, ఇంట్లో వాడే వస్తువు కానివ్వు, ఏదైనా సరే అది నీకు కొంతకాలం మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత నీ ఆనందాన్ని తీసేసుకుంటుంది. చాలు, ఇంకా ఎక్కడో ఉంది, అక్కడ వెతుక్కో, ఇక్కడ లేదంటుంది. ఇక్కడ లేదు నీ ఆనందం, ఇంకో చోట ఉంది, వెతుక్కో అంటుంది. ఈ వలయంలోనే మానవులందరూ పడి కొట్టుకు చేస్తున్నారు. ఈ వలయంలోనే. సో అంటే ఒక సరైన నిర్ణయం తీసుకోలేని దశ. తొందరగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. ఆ కళ్ళ ముందు ఏదో ఆకారం కనబడేసరికి ఇదేదో బాగుంది ఆకారం, ఇంక ఈ ఆకారం దగ్గరే మన సాకారం అనుకొని చేసేసుకుంటారు. ఒక 5-6 నెలలు గడిచిన తర్వాత రాంగ్ డెసిషన్ తీసేసుకున్నానండి అంటారు. ఏం తీసేసుకున్నావు? రాంగ్ డెసిషన్. అప్పటికే చేతులు కాలిపోయాయి. ఇంకేం చేయగలవు? ఏం చేయలేవు. అంటే లైఫ్లో ఏం కావాలో డిసైడ్ చేసుకోలేని అంత అమాయకత్వం. ఇప్పుడు అక్కడ ఆనందం లేదా, ఆ వ్యక్తి దగ్గర ఆనందం లేదా, మరి ఏం చేయాలి? ఇంకేం చేస్తావు? అయిపోయింది, గోదావరిలో మునిగిపోయావు. సో ఇలా చాలా జీవితాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు. నెక్స్ట్, నా కొరకు తోటలు శృంగార వనములు వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించినంటే ఒక రకంగా ఈ పార్కులు అనమాట. శృంగార వనాలంటే ఉద్యానవనాలు. తక్కువ మంది ఉన్నారట ఈయనకి, దాదాపు 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందితో ఆ తోటలో గడపడానికి అనమాట శృంగార వనాలు. ఎక్కడ నో లిమిట్ అన్నట్టు, అన్లిమిటెడ్, అన్నింటికీ అన్లిమిటెడ్. ఈయనకి ఫుడ్డు, తోటలు, ఇళ్ళు, పెళ్ళాలు, ఆస్తులు, అంతస్తులు, వెండి, బంగారం, బట్టలు, తిండి. ఆ భోజన బల్ల గురించి ఆలోచిస్తేనే మతిపోద్ది మనకి. అసలు అన్నీ ఈయన తినేసేవాడా అనిపిస్తుంది. ఎన్ని రకాల, రోజుకి కొన్ని వందలు వధించేసేవారట ఈయన భోజన బల్ల కోసం. సొలొమోన్ గారి తిండి చూస్తే, ఆ మెనూ చూస్తే ఎన్ని మేకలు, గొర్రెలు, ఎద్దులు వధింపబడ్డమే. అలా వధించేసి వంటలు చేసి పెట్టేస్తుంటే ఎన్ని తింటాడు ఆ పొట్టకే? పోనీ ఆ రోజులు కాబట్టి కొంచెం గట్టిగా తినేవారు అనుకుందాం. మనం అంటే అంత తినలేకపోతున్నాం. అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటాను నేను. రీల్స్లో పెడుతుంటారు, యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో. ఎవడో ఒకడు ఉంటాడు, ఒక అరిటాకు వేసుకుంటాడు, చుట్టూ పళ్ళేళ్ళలో పేల్చుకుంటాడు. అది మరి తిండిపోటీయో ఏంటో తెలియదు, తింటానే ఉంటాడు. మొన్న ఒకడైతే 2 చేతులతో తినేస్తున్నాడు. అసలు పొట్టో చెరువో ఏం అర్థం కావట్లేదు. తిన్న తర్వాత వాడికి ఏమైనా ఇబ్బంది అవుతుందో దేవుడు తెలియదు. మరి తింటానే ఉంటారు. మొన్న ఎవడో బీబీక్యూ అని ఉంటుంది కదా, బార్బిక్యూ నేషన్, అందులో ఒకటి ఫోటో అంటించారు బయట, 7కి లోపల అవకాశం లేదని. చూసారా వార్త వచ్చింది? కాకినాడలో ఉంది, ఎస్ఆర్ఎంటీలో ఉంది బీబీక్యూ. ఒకసారి వెళ్ళాం. మనిషికి 700-800 తీసుకుంటాడు. ఇంకా మీ ఇష్టం, అన్లిమిటెడ్. ఎంత తింటే అంత తినడమే. అక్కడ తిండిపోతులే వెళ్ళాలి. మనకులా కొంత తిని ఊరుకునే వాళ్ళకి సెట్ అవుతుంది. ఇంకా బాగా తిండి తినేవాడు ఎవడన్నా వెళ్తే ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. నీ ఇష్టం వచ్చినంత బిర్యానీ, నీ ఇష్టం వచ్చినంత చికెను, నీ ఇష్టం వచ్చినంత మటను, నీ ఇష్టం వచ్చినన్ని రొయ్యలు, నీ ఇష్టం వచ్చినన్ని చేపలు, ఇంకా అక్కడ ఉన్న ఇంకా స్వీట్లు, ఐస్ క్రీములు, జ్యూసులు, పానీపూరీలు, ఇంకా చాక్లెట్లు, చెత్త చాలా ఉంటుంది. ఆ మెనూ చూసేసరికి మనకు చెక్క కనిపించేస్తుంది. ఇంకా అన్నీ తినేయచ్చు నువ్వు, నీ ఇష్టం వచ్చినన్ని తినేయచ్చు. 3 గంటలు ఉండొచ్చు. 3 గంటల్లో ఎంత తింటే అంత తినేయచ్చు. 700-800 ఛార్జ్ చేస్తాడు. ఈడెవడో అలా వెళ్ళాడట, ఆడి సత్తా చూపించాడట. అక్కడ హడలెత్తి పెడతా, ఇంకా అమ్మో ఈయన ఎప్పుడు రానివ్వకూడదని చెప్పి ఆయన బ్యాన్ చేశారు. నీకెప్పుడు మా బీబీక్యూలోకి నీకు అనుమతి
లేదు అని బయటికి గెంటేశారట. ఇంకెప్పుడు ఆ ఫోటో కూడా పెట్టేశారట. చూడండి, పోలీస్ స్టేషన్లో దొంగల ఫోటోలు అంటే ఇస్తారు కదా, ఇటు దొంగ అని, అలాగంటే ఇచ్చేసారట అటు ఫోటో. అంత తిన్నాడనమాట, గట్టిగా తిన్నాడనమాట. సో అప్పుడప్పుడు మనకు కూడా కనబడుతుంటారు, లేవరు వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తగులుతుంటారు. 3 బంతులు అయిపోయినాడు, అలాగే ఉంటాడు బంతిలాగా. లేవడు అంటే అలా వడ్డిస్తానే ఉండాలి, తింటానే ఉంటాడు కదా. అలా ఎంత తిన్నా కూడా మరి వాళ్ళకి తృప్తి ఉండదేమో. సొలొమోన్ గారి మెనూ కార్డు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఏందబ్బా, ఏం తినేసేవాడబ్బా అనిపిస్తుంది. అంత పెద్ద మెనూ కార్డు అయింది. రైట్. ఆయనకట నారుమళ్లకు నీరు పారుటకే చెరువులు తవ్వించేసుకున్నాడట. ఎందుకంటే ఎక్కువైపోయినప్పుడు చెరువు ఉండాలి కదా, మరి పని చేయడానికి పనివారు ఉండాలి, పనికత్తెలు ఉండాలి కదా. ఆ తర్వాత ఇంట పుట్టిన దాసులు ఉన్నారట. అంటే ఎంతమంది పనులు ఉన్నారో చూడండి ఆయనకి, ఇంట పుట్టిన దాసులే ఉన్నారట. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రెల మేకల మందలు బహువిస్తారముగా సంపాదించుకున్నాడట. బహువిస్తారముగా అంటే దెర్ ఈజ్ నో కౌంట్, దెర్ వాజ్ నో కౌంట్, కౌంట్లెస్, అంతగా ఉన్నాయన్నమాట ఆయనకి. రైట్. తర్వాత నా కొరకు నేను వెండి బంగారం, రాజులు సంపాదించే సంపద, ఆయా దేశాల్లో దొరికే సంపత్తు, ఇంకా నాకు మూడౌట్ అయిపోతే మంచిగా పాటలు పాడి నాకు ఎంజాయ్మెంట్ కావాలి. మ్యూజిక్ ఈజ్ ద మెడిసిన్ ఆఫ్ మైండ్. సో ఐ వాంట్ టు హీల్ మై మైండ్ విత్ మ్యూజిక్. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సాల్మన్. ఆయన ఏమనుకున్నాడంటే, నాకు ఇప్పుడు మ్యూజిక్ కావాలి, అంటే మంచి సింగర్స్ కావాలి, వాళ్ళు పాటలు పాడాలి. మరి ఆ రోజుల్లో ఆడియో టెక్కలో లేవు కదా, సౌండ్ సిస్టమ్స్ ఏమీ లేవు కదా. సో అందుకని న్యాచురల్గా సంగీత కళాకారులు వాళ్ళు వచ్చి ఏం చేసేవారంటే, నా కొరకు గాయకులు, ఫీమేల్ సింగర్సు, మనుష్యులు ఇచ్చయించు సంపదలు సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకున్నాడట. అంటే భార్యలు కాకుండా మిగిలిన వీళ్ళు ఉంచుకున్నాడు, ఉపపత్నులను ఉంచుకున్నాడు. దాదాపు అలాగే కౌంట్ 1000 దాకా వెళ్ళింది. భార్యలు ఉపపత్నులు అలా కలిపి ఒక 1000 దాకా కౌంట్ వెళ్ళింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, వాళ్ళ పేర్లే గుర్తుండి చావో, ఇతనికి మరి ఎలా గుర్తున్నాయో తెలియదు కదా. సో అంతమంది ఉన్నారట ఉపపత్నులు. తర్వాత నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనినేమి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను అన్నాడు. దేనికి ప్రయాసపడ్డాడట? గాలికి. అంటే సంపాదించినవన్నీ దేంతో పోల్చాడు? గాలితో పోల్చాడు. అంటే ఫైనల్గా ఈక్వల్ టు ఎయిర్ అంటాడంటే దాని అర్థం ఏంటంటే, నేను గాలిని సంపాదించాను అంటాడు. గాలిని సంపాదించడం ఏంటనేది మనకు ప్రాక్టికల్గా చూస్తే తప్ప అర్థం కాదు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఒకటి చూపిస్తాను మీకు అర్థం కావడానికి. అది ఇలా ఇవ్వండి నాకు. ఈ గాలిని సంపాదించడం అంటే ఏంటి, అసలు గాలిని సంపాదించడం అనే దానికి మీనింగ్ ఏంటి, దానికి మనకు అర్థం కావాలంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఈ గాలిని సంపాదించడం అంటే గాలి మనకు కనబడద్దా? కనబడదు. మరి మనం గాలిని బంధించాలంటే ఎందులో బంధించాలి? ఎందులో బంధించాలి చెప్పండి? ఖచ్చితంగా ఇందులోనట. రైట్, బెలూన్లో బంధించాలి కదా. ఇప్పుడు గాలిని మనం ఇందులో బంధించామా లేదా? బంధించాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, సపోజ్ ఇది నా ద్రాక్ష తోట అనుకుంటే, ఈ ద్రాక్ష తోటలన్నీ నావి. ఏమండి? సపోజ్ ఇది నా ఇల్లు అనుకుంటే, ఈ ఇళ్ళన్నీ నావి. ఈ రెడ్ కలర్ది ఇల్లు అనుకుంటున్నావు, వైట్ కలర్ది ద్రాక్ష తోట అనుకుంటే, ఈ ఇళ్ళన్నీ నావే, నేను సంపాదించాను, నేను ప్రయాసపడి సంపాదించాను ఈ ఇళ్ళన్నింటినీ. ఇవన్నీ నావే, ఈ ద్రాక్ష తోటలన్నీ నావే, నేను ప్రయాసపడి సంపాదించాను వీటన్నిటినీ. నెక్స్ట్ ఇంకేం సంపాదించారట? తోటలు, దాసదాసీలు, వెండి బంగారాలు, రాజులు సంపాదించు సంపద, ఇవన్నీ నావే. అవి కేటగిరీలోకి వస్తాయి. ఏమండి? నెక్స్ట్ ఇంకేం చదువుకున్నాం మనం అక్కడ?
ఆ శృంగార వనములు, గాయకులు, గాయకురాండ్రు, బహుమంది ఉపపత్నులు, ఇవన్నీ నావే. సో ఇది టోటల్గా నా ఆస్తి. సొలొమోను గారి ఆస్తి ఇది టోటల్గా. సొలొమోను గారి ఆస్తి రియలైజ్ అయ్యేసరికి ఆయన ఆస్తి ఇదన్నమాట. కానీ మీరు గమనించారు లేదో, ఆయన చచ్చిపోయాడు అనుకోండి, ఆయన చచ్చిపోయిన తర్వాత ఒకటొకటి పోతున్నాయి, అలాగా ఒకటొకటి ఏమైపోతున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు ఏదా గాలేది ఎగిరిపోయింది. అంటే మనం కష్టపడి సంపాదించిన గాలి ఎలా అయితే ఎగిరిపోతుందో, మరి అప్పుడు ఆ బెలూన్లో ఓదాలా వద్దా? గాలి కావాలంటే బెలూన్లో ఓదాలా వద్దా? గట్టిగా ఓదాలి, బొగ్గలు నొప్పి వచ్చేలా ఓదాలి కదా. బొగ్గలు నొప్పి వచ్చేలా గాలి ఊదిన తర్వాత కాసేపటికి ఏమైపోద్ది, మెల్లిగా గాలంతా ఎగిరిపోద్ది, ఉండదు. ఆ బెలూన్ కాసేపటికి పేలిపోద్ది. సో ఇప్పుడు సొలొమోను గారు మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత 100 ఎకరాలు నీదే అంటాడు ఎవడైనా? అంటాడా? అండు నాది అని ఆ ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు. ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత ఈయనదేనండి, ఆయన పేరు మీద అలా వదిలేయండి అని ఎవడు అండు. మరి ఏం చేస్తారు? ఉంటే పిల్లలు దోచేసుకుంటారు, లేకపోతే బంధువులు దోచేసుకుంటారు, లేకపోతే స్నేహితులు దోచేసుకుంటారు. నువ్వేమైనా అనాథమైతే ఎవడు దొరుకుతాడు దోచేసుకుంటాడు, లేకపోతే గవర్నమెంట్ తీసేసుకుంటుంది. మొత్తం మీద ఎవడొకడికి చెయ్యి మారకం అయిపోతుంటుంది తప్ప నువ్వు చచ్చిన తర్వాత ఇంకా నీది కాదు, అది నీ చెయ్యి మారకం. కుడి చేతిలోది ఎడమ చేతిలోకి, ఎడమ చేతిలోది కుడి చేతిలోకి స్థలాలు మారిపోతుంటాయి, పొలాలు మారిపోతుంటాయి, ఆస్తులు మారిపోతుంటాయి, అంతస్తులు మారిపోతుంటారు, ఓనర్లు మారిపోతారు. తరాలు మారిపోయే కొలది మనుషులు మారిపోతారు, తరాలు మారిపోయే కొలది భూములు చేతులు మారిపోతాయి, తరాలు మారిపోయే కొలది బంగారం చేతులు మారిపోద్ది, డబ్బు చేతులు మారిపోద్ది. ఇలా అన్ని ప్రపంచంలో చేతులు మారకం జరుగుతూనే ఉంది. జరగట్లేదా? మీరు చెప్పండి. ఈ బుడగ ఎలాగైతే పేలిపోయిందో మన జీవితంలో ఉన్నవన్నీ అలాగే పోతాయి. అందుకే చివరికి రియలైజ్ అయింది ఏంటంటే, కనిపించే భూమితో పోల్చలేదు మహానుభావుడు, కనిపించే ఆకాశంతోనూ పోల్చలేదు, కళ్ళకు కనిపించే నీటితోనూ పోల్చలేదు, కళ్ళకు కనిపించే అగ్నితోనూ పోల్చలేదు. మరి దేంతో పోల్చాడు? గాలితో పోల్చాడు. ఎందుకు గాలితో పోల్చాడంటే, నేను గాలికే ప్రయాసపడ్డాను అన్నాడు. నేను పోగేసుకున్నదంతా గాలే అన్నాడు. నేను సంపాదించిందంతా గాలే. ఇదిగో బుడగల్లో పోగేసేట, బుడగల నిండా పోగేసుకున్నాను గాలిని, ఎంత గాలి కావాలంటే అంత గాలి పోగేసేసుకున్నాను. ఈ గాలి అంతా నాదే అనుకున్నాను. కానీ ఈ 5 ఎలిమెంట్స్లో గాలి కూడా ఒకటని మర్చిపోకండి. మనం భూమిని సంపాదించుకుంటాం, భూమి మీద ఉన్నవన్నీ సంపాదించుకుంటాం, భూమి మీద ఉన్నవన్నీ పోగు చేసుకుంటాం. కానీ 5 ఎలిమెంట్స్లో భూమి కూడా ఒకటే. దేవుడి దృష్టికి గాలి ఎంతో, భూమి అంతే. ఆకాశం ఎంతో, అగ్ని అంతే. అగ్ని ఎంతో, నీరు అంతే. పంచభూతాలు ఆయన దృష్టికి సమానమే. కానీ మనిషికి మాత్రం భూమి ఎక్కువ, భూమి మీద ఉన్నవన్నీ ఎక్కువ. అందుకే గాలికి ప్రయాసపడి పరుగులు తీస్తూ ఆనందం అనే దానికి అడ్రస్ తెలియక దాన్ని ఎక్కడో ఉందనుకుని ఇంకా దాన్ని వెనక వెళ్తూనే ఉన్నాడు. ఎప్పటికీ బండి ఆగల, వేగంగా వెళ్తున్నాడు. దేన్ని పట్టుకోవడానికి? ఆనందాన్ని పట్టుకోవడానికి. బండి ఓవర్గా వెళ్తుంది, స్పీడ్ మీద వెళ్తుంది, 120, 100 ఎక్కుతోంది బండి. కానీ ఇంకా మనిషికి ఏం దొరకలేదు? ఆనందం దొరకలేదు. దొరుకుతుందా ఈ జీవితానికి? దొరుకుతుందా? దొరకదు. దొరికేలా లేదు. ఎప్పుడైతే నీ లైఫ్లో నువ్వు రియలైజ్ అవుతావో, నువ్వు రియలైజ్ అయిన రోజు నీకు అర్థమవుతుంది, నేను అనవసరమైన ఆలోచనలతో ఉన్న ఈ క్షణాన్ని ఆస్వాదించలేకపోయాను. చాలామంది చర్చికి వస్తారా, కూర్చుంటారా, మనుషులే ఇక్కడ ఉంటారు, మనసు ఇక్కడ ఉండదు. మనసు తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, ఎవరి మీదో పెడతారు, ఎక్కడో ఉంటుంది మైండ్. విన్న వాక్యం కూడా సరిగా వినరు. ఇలాంటి మాటలు మీకు ఎక్కడ దొరకవు. ఇలాంటి లోతైన భావజాలంతో కూడిన బోధలు ఎవరు చేసే రోజులు కావివి. అంత మ్యానిపులేషను. ఏదో చర్చికి వెళ్ళామా లేదా అన్నట్టు కొందరు బ్రతుకులు ఉన్నాయి, ఏదో బోధించామా లేదా అన్నట్టు మరికొందరు బ్రతుకులు ఉన్నాయి. దాన్ని కూడా గొప్పగా చూపెట్టుకునేటువంటి దౌర్భాగ్యపు దినాల్లో మనం ఉన్నాం.
కానీ వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో, సత్యం ఏదో, అసత్యం ఏదో, ఎక్కడ మనకి సమృద్ధికరమైన ఆహారం దొరుకుతుంది, ఎక్కడ మనకి అవసరమైన ఆహారం దొరుకుతుంది, ఎక్కడ మనకి కావాల్సిన బోధ చేస్తున్నారు అనే భావజాలం కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో లేకపోవటం వలన దుర్బోధలే గొప్ప బోధలుగా, పనికిమాలిన బోధలే గొప్ప బోధలుగా, కల్పనా కథలే గొప్ప బోధలుగా, కామెడీ మాటలే గొప్ప బోధలుగా చలామణి అవుతున్నటువంటి రోజుల్లో అజ్ఞానులు ఈరోజు సంఘాలను ఏలుబడి చేస్తున్నారు. అజ్ఞానులు ఏలుబడి చేస్తున్నారు సంఘాలని. కూర్చున్న వారికి కూడా కనీసం కామన్ సెన్స్ లేదు. ఇది నాకు ఉపయోగపడే బోధేనా కాదా, ఇది ఆత్మ సంబంధమైన బోధ కాదా, ఇది హితబోధ కాదా, నా బ్రతుకును దిద్దుకోవటానికి ఇది ఉపయోగపడుతుందా లేదా, ఇవి వాస్తవాలా కావా, ఇందులో సత్యం ఉందా లేదా అని ఆలోచించగలిగే స్థితిలో కూడా చాలామంది లేకపోవటం ఈరోజు విచారకరం, బాధాకరం. మనుషులు పైమెప్పు చూడటం, మనుషులు పై సొగసులు చూడటం, మనుషులు పై వాటిని చూసి పోగుపడటం, లేదా శరీర సంబంధంగా ఏవో మ్యాజిక్లు చేస్తాం, జిమ్మిక్కులు చేస్తాం అంటే వాటికి పడిపోయి వెళ్ళిపోవటం. ఇలాగే క్రైస్తవ సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయి తప్ప సత్యమంది ఎప్పుడు ప్రతిష్ఠ చేయబడతారో అర్థం కాని దుస్థితిలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు ఆకాశంలో నుండి ఎంత బాధపడుతున్నారో, పరలోకం నుండి ఆయన ఎంత చింతిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వ్రాయబడినటువంటి పుస్తకంలో ఒక వ్యక్తి దేనికి ప్రయాసపడుతున్నాడంటే గాలికి ప్రయాసపడుతున్నాడు. ఉన్నదాన్ని ఆస్వాదించలేక, ఉన్నదాన్ని సంతోషించలేక, లేని దగ్గర ఎక్కడో ఆనందం ఉందనుకుని పరుగులు తీసే ప్రతి ఒక్కడు కూడా గాలికి ప్రయాసపడేవాడే. గాలికి ఎప్పుడు కూడా మనం చేసే పని చేసుకుంటూ పోవాలి, వచ్చేది వస్తూ ఉంటుంది. మనం చేసే పని ఏం చేసుకుంటూ పోవాలి, కానీ చింతతో చేయకూడదు, పని బాధతో చేయకూడదు. దేవుడు మనల్ని బ్రతకమన్నాడు, దొరికిన దాన్ని తీసుకోమన్నాడు. అంటే కష్టపడుతూ ఉండు, నీకు లభించిన దానితో సంతోషించు, కష్టపడుతూ ఉండు, నీకు లభించిన దానితో సంతోషించు, ప్రయాణం చేస్తూ ఉండు, నీకు దొరికిన దానితో సంతోషించు. కానీ ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది, దానికోసమే అని ముగింపు వరకు సంతోషాన్ని, ఉన్న ఆనందాన్ని, ఉన్న సంతోషాన్ని వదులుకోవడం అనేది మూర్ఖత్వం అని దేవుడు చెబుతున్నాడు. మూర్ఖత్వం. నువ్వు ఎంత ఎత్తిదిగిపోయినా ఆ భోజనమే తింటావు, నువ్వు ఎంత ఎత్తిదిగిపోయినా ఆ నిద్రపోతావు, నువ్వు ఎంత ఎత్తిదిగిపోయినా ఆ నీళ్ళే తాగుతావు, నువ్వు ఎంత ఎత్తిదిగిపోయినా ఆ శరీరానికి అవసరమైన బట్టలే వేసుకుంటావు. ఏదో డబ్బులు బాగా వచ్చేసాయి కదా అని పెద్ద సొక్క కుట్టించేసుకుంటావా? కుట్టించుకుని నువ్వు ఎవరికైనా కనబడతావా? ₹1,00,00,000 ఉన్నాయి కదా అని అరెకరం చీర కొనుక్కోండి. పోనీ అరెకరం చీర అంటే అరెకరం అంత చీర చుట్టుకోండి, శుభ్రంగా చుట్టుకోండి, అది ఊపిరాడికి చచ్చిపోతారు అంతే. చీర ఎన్ని మూరలు ఉంటుంది? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకు తెలీదు. ఎన్ని? 6 మూరలా? 6 మీటర్లా? ఓకే, 6 మీటర్లు అట చూడండి చీర కొలత. అంటే మన శరీరానికి ఎన్ని మీటర్లు? 6 మీటర్లు సరిపోద్ది. అది చుట్టు తిప్పేసి మీద వేసేసుకుంటారు. కాబట్టి ఒకళ్ళైతే ఇంత పొడుగు పైట్లు ఈడ్చుకుని వెళ్తుంటారు. సో అందుకనే 6 మీటర్లు పెట్టి ఉంటారు. సరే, మరి 60 మీటర్ల చీర అయితే ఏం చేస్తారు? చేస్తారు. ఒక ఆవిడ పెళ్లిలో కళ్ళు తిరిగి పడిపోయిందట. నిజమే అది. ఎందుకంటే ఆ చీర బరువే 30 కేజీలు ఎంత ఉందట. దాదాపు 30 కేజీలు చీర, 25 కేజీల బత్త మీద వేసుకున్నట్టు 30 కేజీలు చీర. అంటే దానికి ఏవో ఆ వర్కులు గిర్కులు అవి ఇవి మొత్తం మీద అద్దేసి ఉంటారు ఫుల్గా, దాని మీద ఎక్కించి ఉంటారు, బరువు బాగా ఎక్కించి ఉంటారు దాని మీద. కొన్ని చీరలు చూడండి ఇలా ఎత్తాలి 2 చేతులతో పైకి, అంత బరువు ఉంటుంటాయి. బంగారపు చీరలు, వెండి చీరలు, దాని మీద మళ్ళీ బెళ్ళలో, ముద్రలో ఇవన్నీ అంటించుకొని తిరుగుతుంటారు. 30 కేజీలు చీర, మరి కళ్ళు తిరిగి పడిపోవు, నీరసం వచ్చి చస్తావు. 25 కేజీలు బియ్యం బస్తా మీద ఎత్తుకుని ఎక్కువసేపు ఉండలేవు. అప్పుడప్పుడు చూడండి బట్టలు తడిచిపోతే చూడండి ఒళ్ళంతా ఎలా ఉంటుంది, అప్పుడు బరువుగా ఉంటుంది. అది జీన్ ప్యాంట్ లాంటివి అయితే ఇంకా బరువు ఎక్కువైపోతాయి తడిచిపోయినప్పుడు. అలాగా ఒంటి నిండంత బరువు వేసు తిరిగితే మరి కళ్ళు తిరగపోతే ఏమవుతాయి? నీరసం వచ్చి పడిపోతే ఏమవుతావు? శక్తి అంతా పోతుంటుంది అలాగా. ఇంకేం కావాలి? ఎంత కావాలంటే చాలా కావాలి. ఇంకా మాకు నిద్ర పట్టట్లేదు, ఇంత మా ఊపిరి ఆడట్లేదండి, ఇంకా అండి. ఈ భావజాలం సరైనది కాదు. ప్రయాసపడాల్సింది గాలి కోసం కాదు, గాలి కోసం కాదు. ఇప్పుడు మనకి ఏం తక్కువ చెప్పండి? నాకు తినడానికి తిండి లేదన్న వాళ్ళు చేయొద్దండి ఇక్కడ.
నాకు తినడానికి తిండి లేదన్న వాళ్ళు చేయెత్తాలి. ఒక్కరు లేరు, ఉండరు కూడా, ఉండరు. మీ అందరికీ తినడానికి ఏముంది? తిండి ఉంది. నేను అడిగింది 100 సంవత్సరాలకు కాదు, ఈ రోజుకి అడిగా. ఈ రోజుకి 100 సంవత్సరాలకైతే ఎవరో చెయ్యెత్తలేము, నువ్వు ఎత్తలేవు, ఉన్నోడు కూడా ఎత్తలేడు. ఎందుకంటే నువ్వు 100 ఏళ్ళు తింటావని రూల్ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చచ్చావనుకో రేపు నీకు తినడానికి నౌకలు లేనట్టే లెక్క. అంతేనా కాదా? కాబట్టి ఈరోజు మీ అందరికీ తిండి ఉంది కదా, ఈరోజు మీ అందరికీ ఉండటానికి ఒక గూడు ఉంది కదా. నాకు గూడు లేదన్న వాళ్ళు చేయొత్తండి. కాలగొట్టుని పడుకుంటున్నానండి అన్నవాళ్ళు. సొంత గూడు కాదు నేను అడిగేది, గూడు అంతే. అద్దెకైనా ఉంది కదయ్యా బాబు, అద్దెకు కూడా లేక కాలగొట్టుని పడుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అద్దెకైనా ఉంది కదా, అద్దె కట్టుకోగలిగే స్థితిలో ఉన్నావంటే గొప్పడు నువ్వు. బయట అద్దె కట్టలేక, ఆ డబ్బు కూడా లేక, మీరు కావాలనుకుంటే చూడండి, రాజమండ్రి, వేమగిరి, కాకినాడ, మీరు సిటీస్లోకి వెళ్ళి చూడండి, మండపేటలో కూడా సిటీస్లోకి వెళ్ళి చూడండి, చాలా చోట్ల ఫుట్పాత్ల మీద పడుకుని ఉంటారు. ఫుట్పాత్ల మీద. ఎందుకు ఫుట్పాత్ మీద పడుకుంటున్నారు? గూడు లేదు. గూడు ఉంటే హాయిగా మీలాగే ఇంట్లో ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని పడుకుందరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరికీ చాలామందికి ఏసీలు ఉన్నాయి. నాకు తెలిసి సగం మందికి ఉంటాయి ఏసీలు ఇక్కడ ఇంట్లో కదా. సగం మందికి ఉంటాయి ఏసీలు. ఒక్కొక్కళ్ళకి రూమ్కి ఏసీ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఇంకేం పోయే కాలమో తెలీదు, అక్కడ కూడా ఏడుస్తూనే పడుకుంటారు వీళ్ళు. నిజం. ఆ ఏసీ రూమ్లో కూడా ఏడుస్తూ పడుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి అందరికీ ఫ్యాన్లు ఉంటాయి. మాకు ఫ్యాన్ లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఏసీ అంటే ఎత్తారు కానీ ఫ్యాన్ లేదన్న వాళ్ళు చేయెత్తాలి. చూసారా? ఒక్కడు కూడా లేడు. రూమ్కో ఫ్యాన్ ఉంటుంది. అందరికి ఫ్యాన్లు ఉంటాయి, అందరికి ఏసీలు ఉంటాయి. చాలా వరకు ఈ మధ్య ఏసీ కొనుక్కోలేనోడు ఎవరు లేడు. సాధారణంగా అందరూ కొనేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏసీ అంటే గొప్ప కింద మాట్లాడుకునేవారు. అయ్యి బాబాయ్ వాళ్ళకి ఏసీ ఉందటండి అనేవారు. ఏసీ అంటే ధనవంతులు మాత్రమే వేయించుకుంటారు అన్నట్టు. మరి ఇప్పుడు అందరూ మొన్న రేకుల షెడ్లోకి వెళ్ళాను నేను. చూడటానికి చిన్న రేకుల షెడ్, ప్రార్థన చేయడానికి లోపలికి రమ్మంటే వెళ్ళా. దానికి సీలింగ్ చేసి లోపల వేసేసి పడిచేయడం అంతే. అంతే. అప్పుడు హ్యాపీ చాలాడికి, ఆడి జీవితం హ్యాపీ. జెండా పైకా ప్రజలాడు బతికేస్తున్నాడు. లోపల వేసి రేకుల షెడ్ అయినా పర్లేదు, సీలింగ్ చేసి పడేశాడు, గోడకి వేసి వేసేసుకున్నాడు. అలా కుర్రాడు పక్కన కూర్చొని రిమోట్ నొక్కుతున్నాడు చిక్కు తక్కువని. హ్యాపీ అంతే జీవితం. నీకేం తక్కువ అన్నా, నీకేం తక్కువ ఇంకా ఏడడానికి? నీకేం తక్కువైపోయిందని ఏడుస్తున్నావు, నీకేం తక్కువైపోయిందని బాధపడుతున్నావు, ఇంకా దేనికోసం గాలికి ప్రయాసపడుతున్నావు? ఈ రాత్రే నీ మరణం అయితే నీవు సంపాదించినవి ఎవని వగును అన్నాడు. అప్పుడే అంటాడు దేవుడు, గాలికి పడిన ప్రయాస. గాలి 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 అన్నాడు. నిజమే ప్రియులారు, ఇదంతా గాలే. ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఈ ప్రసంగం మీరు ఒక సమాధి మీద కూర్చొని వినాలి. ఆ కింద ఉన్నోడికి జీవితం విలువ తెలిసింది, పైన ఉన్నోడికి ఇంకా జీవితం విలువ తెలియలేదు. అప్పుడు మనకు అర్థం అవుద్ది. ఈ పాఠం అంతా కింద ఉన్నోడికి అర్థమైపోయింది, మీద ఉన్నోడికే అర్థం కాలేదని. కింద ఉన్నోడు గ్రహించగలిగాడు, మీద ఉన్నోడే ఇంకేం చేయలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. అందుకే అంటాడు, నాయన మీ ప్రయాస ఎప్పుడు గాలికి కాకూడదు. చెప్పండి అందరూ, మన ప్రయాస గాలికి కాకూడదు. అంటే దేవుడు సంపాదించొద్దని చెప్పలేదు, దేవుడు తినొద్దని చెప్పలేదు, దేవుడు అనుభవించొద్దని చెప్పలేదు, దేవుడు ఇల్లు కట్టుకోవద్దని చెప్పలేదు, దేవుడు పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు, దేవుడు సుఖపడొద్దని చెప్పలేదు. అన్నీ ఇచ్చాడు మనకి. ఇచ్చిందే అనుభవించడానికి, ఇచ్చిందే సంతోషించడానికి, ఇచ్చిందే సుఖపడడానికి. బట్ వాటి కోసమే ప్రయాస పడొద్దు అని చెప్తున్నాడు. మన పరుగు ముందు కొనసాగుతున్నప్పుడు వచ్చేది వస్తూ ఉంటుంది, దాన్ని స్వీకరిస్తాం. ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నాం, ఆల్రెడీ ఆనందంగానే ఉన్నాం. 100 రూపాయలతో ఆనందంగా ఉన్నానండి నేను. రేపు పొద్దున ఇంకో 100 కలిసింది, 200 అయింది. నేను 100 దగ్గర ఆనందంగా ఉన్నాను. ఆల్రెడీ నేను 100 దగ్గర ఎలా ఉన్నాను? ఆనందంగా ఉన్నాను. ఈ ప్రయాణంలో ఇంకో 100 కలిసింది, ఇప్పుడు 200 అయింది. ఆల్రెడీ నేను 100 దగ్గరే ఆనందపడిపోయాను కాబట్టి ఇప్పుడు 200 వచ్చినా అలాగే ఉంటాను. కానీ నేను 100 దగ్గర ఆనందంగా లేనండి. 200 వస్తే ఆనందంగా ఉంటాను అనుకున్నాను. ఇప్పుడు 200 వచ్చింది, 400 వస్తే ఆనందంగా ఉంటానని అనుకుంటున్నాను. ఇప్పుడు 400 వచ్చింది, 800 వస్తే ఆనందంగా ఉంటానని అనుకుంటున్నాను. ఇంక ఈ దౌర్భాగ్యుడికి ఈ జీవితం ఇలాగే గడిచిపోద్ది. సమాధిలోకి వెళ్ళేంతవరకు ఈ బతుకు మారదు. ఇంకా నా పాయింట్ మీకు అర్థం కావాలి, డిఫరెన్స్ అర్థం కావాలి.
వస్తే రానివ్వు. దేవుడు ఒకవేళ నీకు అవకాశాలు ఇచ్చి నిన్ను ఇంకా హెచ్చించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేసిన ఏమైనా ఒకటే అనుకోవాలి, తండ్రి నేను ఆల్రెడీ ఆనందంగా ఉన్నాను, నువ్వు ఇచ్చినా నేను నా ప్రయాస గాలికి చేసుకోకుండా నా ప్రయాసను సద్వినియోగం చేసుకుంటాను. నా ప్రయాస సద్వినియోగకరమైన ప్రయాసగా మలుచుకుంటాను, ఉపయోగకరమైనదిగా నా జీవితాన్ని మలుచుకుంటాను. చాలామందికి దేవుడు అన్నా, దేవుని పని అన్నా, ఆయన గురించిన మాటలు అన్నా తెలియవండి. తెలియక వ్యర్థమైన దానికోసం ఈ లోకంలో పరుగులు తీస్తూ ఉంటారు. అర్థవంతమైన పనిలో వాళ్ళ జీవితాన్ని వాడరు. నేను ఎప్పుడు మన పిల్లలందరికీ చెప్తూ ఉంటాను, నాయన మన ఈ భూమి మీద ఏం చేసినా అది మనకి ప్రయోజనకరం కాదు. దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు, దేవుని కొరకు చేసిన పని, దేవుని కొరకు పడిన కష్టం, దేవుని కొరకు పడిన శ్రమ, ఆయన కొరకు చేసిన ప్రయాస అది ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టి పోదు. అది నీకు రెట్టింపు దీవెన, అది నీకు రెట్టింపు ఆశీర్వాదం. అసలైన ప్రయాస అదే, ఇది కాదు. చూడండి, బైబిల్లో ఇంకో మాట ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. ముందు 13 నుంచి చదువుదాం. 13 నుంచి చదువుదాం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టాలంటే జీవితం సరిపోదట, అలా కష్టపడి కట్టాడు. కానీ ఆ ఇంట్లో దిగిన వారానికే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది? జీవితం అంతా ఇంటి కోసమే పెట్టేసి ఆ ఇంట్లో దిగిన వారానికి చచ్చిపోతే అదే ఆనందం అంటే ఆ ఇంట్లో దిగేంత వరకు ఇతనికి ఆనందం లేదనుకున్నాడు. ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లో ఆనందంగా బతకలేకపోయాడు, సంతోషంగా భోజనం చేయలేకపోయాడు, ప్రశాంతంగా గడపలేకపోయాడు. ఈరోజు మరలా మీకు గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానితో ఆనందంగా ఉండు. అర్థమవుతున్నాయి నా మాటలు నీకు? ఇప్పుడు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఈ క్షణం, నెక్స్ట్ మినిట్ గురించి మనకు వద్దు. ఈ క్షణం నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఈ క్షణం నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిని బట్టి ఆనందపడు, ఆ స్థితిని బట్టి సంతోషపడు, ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎదిగితే చెప్తా కృతజ్ఞతలు, ఎదిగితే కృతజ్ఞత కూడిక పెడతా, సాధిస్తే ఏదో పెడతా, దీవిస్తే అలా పెడతా, ఆ చేస్తే ఇది, పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇప్పుడున్న ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఈ పొజిషన్ మనకి ఎవరి వల్ల కలిగింది కదా? కొన్ని కోట్ల మంది కంటే నువ్వు గొప్పడు కదా, కొన్ని కోట్ల మంది కంటే నువ్వు గొప్పదానివి కదా. మరి నీకేంటి ఇంకా బాధ? ఇప్పుడున్న ఈ స్థితిని ఎంజాయ్ చేయి. ఇప్పుడున్న ఈ స్థితిలోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభువా నాకు చాలు, ప్రభువా నువ్వు ఉన్నావు నాకు చాలు, ఈ జీవితం ఇలా నడిచిపోతుంది చాలు, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాను, ఐఎమ్ సో హ్యాపీ. అది చెప్పలేకపోతున్నాం అంటే ఎప్పటికీ చెప్పలేము. ఇప్పుడు చెప్పలేంది ఇంకెప్పటికీ చెప్పలేము. నిజమిది. సంతృప్తి లేని వాడికి ఎప్పటికీ ఏముండదు, సంతృప్తి ఉండదు. సంతృప్తి కలిగిన వాడు ఉన్న కొంచెంలోనే సంతృప్తి పడిపోతాడు. భోజనం దొరికిందండి మనకి. ఏ భోజనం దొరికిందంటే చారు తెల్లన్నం దొరికింది. అప్పుడు చాలామంది కూరలేదా అని అడుగుతారు. వాళ్ళకి జీవితానికి ఇంకేముండదు, సంతృప్తి ఉండదు. అడగరా? మనం వేసుకోవడానికి రసం ఉంది, వైట్ రైస్ ఉంది, కడుపు నిండుతోంది. ఈ రసం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒట్టన్నం తింటున్నారు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేవాడు, హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళాడు, చదువుకొని జాబ్ కోసం వెళ్ళాడు. పాపం అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు నాకు తెలుసు. కేవలం వైట్ రైస్, ఆ వైట్ రైస్ మాత్రం తినేవాడట. చాలాసార్లు చెప్పాడు, నీళ్లు కలుపుకుని తినేవాడు నన్ను, నీళ్లు.
ఎందుకంటే కుక్కర్ అన్నాలు కదా, గంజి వార్చుకోవడానికి కూడా కుదరదు. నీళ్లు కలిపేసుకుని అన్నంలో కొద్దిగా ఉప్పు వేసేసుకుని లైట్గా తినేసేవాడట. ఎప్పుడైనా డబ్బులుంటే పచ్చడి ప్యాకెట్ కొనుక్కునేవాడు 10 రూపాయలు. ఆ పచ్చడి ప్యాకెట్ నంచుకుని తినేవాడట, కలుపుకుని కాదు. కలుపుకుంటే మళ్ళీ డబ్బులు సరిపోని నంచుకుని తినేవాడు అనమాట. ఎంత బాధ చూడండి ఇలాంటి వాళ్ళకి. ఇంకొంతమంది ఉంటారు, కూరలు వండుకోవడానికి కుదరదు, జాబులకు వెళ్ళిపోతారు. ఒక గుడ్డు తెచ్చుకుంటాడు, నాకు తెలిసి ఒక అతను గుడ్డు తెచ్చుకుంటాడు, కొడతాడు, ఆమ్లెట్లా వేసేసుకుంటాడు, దాన్ని వైట్ రైస్ మీద పెట్టేసుకుంటాడు. ఆ తెల్లన్నం ముద్ద ఈ ఆమ్లెట్ ముక్క, తెల్లన్నం ముద్ద ఆమ్లెట్ ముక్క, అలా సంవత్సరాల తరబడి తిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వంట రాదు, అది తప్ప ఇంకేమి రాదు అతనికి. సో ఇలాంటి వాళ్ళందరితో పోల్చుకుంటే పప్పులు, సాంబార్లు, మజ్జిగలు, పులుసులు, చట్నీలు, కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు, పీతలు, దొరికినోడికి పందులు కూడా దొరుకుతున్నాయి. అడవి పందులు, జింకలు, పెట్టలు, రెట్టలు అన్నీ తినేసేవాడికి ఇంకేంటి నొప్పి అంటున్నాను నేను. ఇంకేంటి నొప్పి? ఎప్పుడు సంతోషపడతావు నువ్వు? ఆ క్షణానికి ఏదుందో దాంతో సంతోషపడడం నేర్చేసుకోండి ఈ రోజు నుంచి. ఇది మీ అందరి జీవితంలో ఒక విధి కావాలి. ఈ క్షణానికి నాకు ఏముందో దాంతో నేను ఏం చేస్తున్నాను? హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అలాట్. సో ఐఎమ్ సో హ్యాపీ, చాలా నాకు ఇది అనుకోండి, అది నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా మీరు బాగుంటారు, ఎప్పుడు మీరు బాగుంటారు, నొప్పి రాదు ఇంకా. కానీ ఇది లేనప్పుడు ఇక్కడ లేదు ఆనందం, ఎక్కడో ఉందంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకా ఉందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికో వెళ్ళండి, అక్కడికి అలా కుక్క తిరిగినట్టు తిరగడమే తప్ప ఇంకా నీకు ఎప్పటికీ మనసుకి సంతృప్తి ఉండదు. చాలు, ఈ రోజుకి చాలు, నాకు ఈరోజు నాకు ఇది చాలు. అర్థమవుతుందా? అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు, వాడు ఏది చేత పట్టుకుని పోడు, అతడు వచ్చిన ప్రకారమే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమీ అన్నాడు భక్తుడు. అనుభవంతో కూడిన పాఠాలు మనకిప్పుడు ఇవి అర్థం కావు. ఇవే పాఠాలు, ఇవి అనుభవాలతో రంగరించిన పాఠాలు. ఇదే చదివి అర్థం చేసుకుంటే మనం ధన్యులం. లేదయ్యా నువ్వు అంతా చూశాక చెప్పావు కాబట్టి మేము కూడా చూశాక చెప్తామంటే నువ్వు కూడా చివరికి చెప్పే మాట అదే. ఏమని? గాలి 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 అంటూ గాలే నిన్ను పాడె మీద మోసుకెళ్ళిపోయేటప్పుడు నీకు అర్థమవుతుంది ఇది గాలే అని. కానీ అప్పటికి నీ ప్రాణం ఆ శరీరంలో ఉండదంతే. పాడె మీద మోసుకెళ్ళే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు దినానికి బూరెడదామా గారెడదామా అని ఆలోచిస్తుంటారు. నిజం. వాళ్ళు అక్కడి దాకా వెళ్తారు, ఏదో మౌనంగా ఉంటారు, కప్పెట్టేస్తారు, కాల్చేస్తారు, కప్పెట్టేసి కాల్చేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత దినం గురించి ఆలోచిస్తుంటారు. వచ్చిన వాళ్ళకి ఫ్రూట్ ఇస్తే బాగుంటుందా, యాపీ ఇస్తే బాగుంటుందా, చిన్న డ్రింక్ ఇస్తే బాగుంటుందా, టీలు ఎడితే బాగుంటుందా, టెంట్ వేసేద్దామా, పెద్ద టెంట్ వేద్దామా, రౌండ్ టెంట్ వేద్దామా, ఫోటో ఫ్లెక్సీలు ఈ సెంటర్లో పెడదామా, ఆ సెంటర్లో పెడదామా, దినానికి ఎవరిని పిలుద్దాం. ఇంతకీ పాడి కూడా వచ్చిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లు రాసేవా రాయలేదు, ఎందుకంటే దినానికి వాళ్ళని పిల్లలట భోజనం చేయడానికి. ఇలాంటి పిచ్చ పిచ్చ ఆలోచనలతో కాలం గడుపుతూ ఉంటారు వీళ్ళు. అవతలాడు అనుకుంటాడు గాలి గాలి అనుకుంటాడు, అంత గాలే అయిపోయింది గాలి. సో అందుకే భక్తుడు అన్నాడు, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా వాడు సంపాదించిన దాని వలన వానికి లాభమేమి, ఇదియును మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయను, అతనికి వ్యాకులము, రోగము, అసహ్యము కలుగును. తృప్తి లేని జీవితాలు, ఎక్కడో ఏదో ఉందని పరుగులు తీసే జీవితాలు. కాబట్టి ఈరోజే డిసైడ్ అయిపోండి, ఐఎమ్ సో హ్యాపీ, నాకు కలిగిన దానితో నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా కుటుంబం నాకు ఉంది చాలు, నేను తింటున్నాను నాకు చాలు, నేను హాయిగా నిద్రపోతున్నాను నాకు చాలు, ఇప్పటికీ నాకున్న ఆరోగ్యం నాకు చాలు, దీన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటే చాలు, ఇప్పటికి నా జీవితం సుఖంగా నడిచిపోతుంది చాలు. రోడ్డు మీద బట్టలు లేని వాళ్ళు, రోడ్డు మీద భోజనాలు లేని వాళ్ళు, రోడ్డు మీద తిండికి తికానా లేక ఆ రోడ్ల మీద పడుకుంటున్న వాళ్ళు, హాస్పిటల్లో రోగాలతో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికంటే నేను గొప్ప స్థితిలో ఉంచిన నా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని చెప్పగలిగే మంచి మనస్సు మనందరికీ ఉండాలి. అర్థమవుతుందా?
సో ఈరోజు నేను కలిగి ఉన్నది ఏదైతే కలిగి ఉన్నానో అది నా దేవుని వలన నేను కలిగి ఉన్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను, నేను చాలా ఆనందిస్తున్నాను. ఇట్టి ధన్యత నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పగలిగే మంచి మనస్సు మీ అందరిలో ఉండాలి. అది లేని నాడు ఏమున్నా వృధా, ఎన్నున్నా వృధా. అవునంటారా కాదంటారా? కదా. అందుకే మన ప్రయాస ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. అవి చూసి ముగించేసుకుందాం. చూడండి, మన ప్రయాస ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యము ఇంకా 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 పొంద ప్రయాస పడకము. ఉన్నదానితో సంతోషించడం నేర్చుకో. నీ దగ్గర ఉన్న బంగారంతో సంతోషించడం నేర్చుకో, నీకున్న వెండితో సంతోషించడం నేర్చుకో, నీ దగ్గర ఉన్న డబ్బుతో సంతోషించడం నేర్చుకో, నీకున్న వాటితో ఆనందించడం నేర్చుకో. ఇంకా ఏదో కావాలని ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగిన నువ్వు దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. సొలొమోను గారికి ఉన్నవన్నీ ఎగిరిపోయా లేదా? చెప్పండి, సొలొమోను గారికి ఉన్నవన్నీ ఎగిరిపోయా లేదా? ఎలా వెళ్ళాడు ఆయన? గాలిని పట్టుకుని పోయాడట. గాలి ఏమీ లేదు, అంతా పోయింది. మిగిలింది ఏంటట? గాలి మిగిలిందట. ఒట్టిగా వచ్చాను, ఒట్టిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా చేతిలో మిగిలింది కేవలం శూన్యం మాత్రమే, గాలి మాత్రమే అని చెప్తున్నాడు. శూన్యం మాత్రమే. రైట్? ఇక్కడ చదవండి, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు ఎగిరిపోవును. కాబట్టి దానికోసం ఎక్కువ టెన్షన్ పడకు. నువ్వు నీ పని చేసుకుంటూ పో, వచ్చేది వస్తుంది. ప్రస్తుతానికి నీకు ఏం లోటు లేదుగా, హ్యాపీగా ఉన్నావుగా, దాన్ని సంతోషిస్తూ అలా పో, వచ్చేది వస్తుంది. నువ్వు పడే ప్రయాసకి తగిన ఫలితం వస్తూనే ఉంటుంది. దాన్ని అలా స్వీకరిస్తూ ముందుకు పో. ఉన్నదాన్ని పాడు చేసుకోకు. లేని దానికోసం లేని దాని దగ్గర ఆనందాన్ని వెతుక్కోక. ఆనందం ఎప్పుడు ఉన్నదాని దగ్గరే వెతుక్కోవాలి. దాహం కళ్ళ ముందున్న నీళ్లను తాగితే తీరుతుందా? లేకపోతే నీటి బొమ్మను చూస్తే తీరుతుందా? లేదా నీటిని ఊహిస్తే తీరుతుందా? చెప్పండి. ఆకలి కళ్ళ ముందున్న ఆహారాన్ని తింటే తీరుతుందా? లేకపోతే ఎక్కడో ఏదో దేశంలోనట ఏదో వెరైటీ వంటకం ఉందట, తింటే చాలా బాగుంటుందట అనుకుని అక్కడికి వెళ్తేనే ఆకలి తీరుతుందా? కళ్ళ ముందున్న ఆహారాన్ని తింటేనే ఆకలి తీరుతుంది, కళ్ళ ముందున్న నీటిని తాగితేనే దాహం తీరుతుంది. అక్కడ ఆనందాన్ని వెతుక్కో, అక్కడ ఆనందాన్ని వెతుక్కో. ఆ క్షణానికి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లోకంలో ఇవి లేక ఎంతమంది బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించు. ఆయన కృపను పొందుకుని బలవంతుడిగా మారు, అంతేగాని పిచ్చి ఆలోచనలతో ఉండకు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ లైఫ్స్. ఎస్, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. ఏమండి? రైట్. ఇంకొక మాట మనం చూస్తే, మరి దేని కొరకు ప్రయాసపడమంటావు ప్రభువా అని అంటే ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అనే మూల భాషలో ఏమంటున్నాడు చూడండి. ప్రేమను వెంటాడండి. ప్రేమను ఏం చేయాలి? వెంటాడు. ధనాన్ని కాదు, గాలిని కాదు వెంటాడాల్సింది, ప్రేమను వెంటాడు. అదే నీ ఆస్తి. నీ హృదయాంతరాలలో ప్రేమ నిండిపోయినప్పుడు, నువ్వే ఒక ప్రేమగా మారిపోయినప్పుడు, దేవుని ప్రేమ నీకు అర్థమైనప్పుడు, దేవుని ప్రేమలో నువ్వు వసిస్తున్నప్పుడు, దేవుని ప్రేమతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆ ప్రేమను వెంటాడుతూ నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వే ఒక ప్రేమ అనే ఆకారంగా మారిపోయినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను తన నిత్య జీవితానికి చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రేమలో వర్ధిల్లుతున్న ప్రతి వానికి పరలోకం దక్కి తీరుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. భూమి మీద కాదు కావాల్సింది ఆస్తి, ఎక్కడ కావాలి? పరలోకంలో కావాలి, నిత్య జీవితంలో కావాలి. ఇక్కడ 60-70 అంతే, అక్కడ 60-70 కొలతలు లేవు. అక్కడ కొలతలు లేవు. ఇక్కడ వృద్ధాప్యం ఉంది, అక్కడ వృద్ధాప్యం లేదు. ఇక్కడ కన్నీళ్ళు ఉన్నాయి, అక్కడ కన్నీళ్లు లేవు. ఇక్కడ వేదన బాధలు ఉన్నాయి, అక్కడ వేదన బాధలు లేవు.
లేవు. అక్కడ సంతోషం మాత్రమే ఉంది, అక్కడ ఆనందం మాత్రమే ఉంది. దుఃఖము లేని, బాధ లేని ఆ స్థితిలోనికి వెళ్ళటానికి ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి అసలు ఇదంతా? ఏంటి అసలు? అందుకే అన్నాడు, ప్రేమ అనే దాన్ని కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ఎక్కువ ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండటానికి నువ్వే ఒక ప్రేమగా మారాలి. నీ చుట్టూ ఆ ప్రేమతో కూడిన వాతావరణం ఉండాలి. దేవుని యందు భయభక్తులు, దేవుని మీద ప్రేమ, అపారమైన ప్రేమ, ఆయన ప్రేమను పొందుకోగలిగే మంచి హృదయం, అలాంటి వాతావరణం ఉండాలి. ఇక మరొక అద్భుతమైన మాట అదే కొరింథీ పత్రికలో చెప్తాడు, 15వ అధ్యాయము 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మీ ప్రయాసం ఎక్కడ వ్యర్థం కాదట? ప్రభువునందు నీ ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు. ఆత్మల సంపాదన కోసం నేను ఎంతో చేస్తున్నానని నేను అనుకున్నప్పుడు నా ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు. లోకానికి అనిపించవచ్చు, ఎందుకు ఈ సువార్త, ఎందుకు ఈ ఆత్మల సంపాదన, ఎందుకు ఈ మనుషుల్ని దేవుని వైపు తిప్పటం, ఎందుకు వాళ్ళ బ్రతుకుల్లో దేవుని కొరకు నిలబెట్టడం, వాళ్ళను ప్రార్థన చేయమంటం ఎందుకు, వాక్యం వినమంటం ఎందుకు, బాప్తిస్మం పొందమనటం ఎందుకు, దేవుని కొరకు బ్రతకమని చెప్పటం ఎందుకు, దేవునిలో నిలబడమని చెప్పటం ఎందుకు, సంఘం ఎందుకు, సంఘాన్ని నడిపించడం ఎందుకు, సంఘ కార్యక్రమాలు ఎందుకు, సువార్త కార్యక్రమాలు ఎందుకు, దేవుని కొరకు ఇంత విస్తారంగా ధనాన్ని ఖర్చు చేయటం ఎందుకు, ఇదంతా మూర్ఖత్వం కాదా అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, నాయన వాళ్ళకు తెలియని రహస్యం అది. ఆత్మల సంపాదనే నిజమైన ఆస్తుల సంపాదన. నిజమైన ఆస్తి ఏది అంటే ఆత్మను సంపాదించటమే. నిజమైన ఆస్తి ఏదంటే దేవుని కొరకు ఒక మనిషిని నిలబెట్టడమే, దేవుని కొరకు పని చేయటమే, ఆయన పనిలో ప్రయాసపడటం. ఎందుకంటే మనం ఈ సృష్టి కొరకు పని చేయట్లేదు, ఈ సృష్టినే కలిగించిన సృష్టికర్త కొరకు పనిచేస్తున్నాం. ఎక్కడ ఎక్కువ ఆధిక్యత ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది, మీరు కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. నేను ఈ భూమిని, గాలిని, సమస్తాన్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త కొరకు పనిచేస్తున్నాను, ఆ సృష్టికర్త వైపు మనుషుల్ని తిప్పుతున్నాను. పౌలు అదే మాట అంటాడు, భూమిని, ఆకాశమును, అందలి సమస్తమును కలుగజేసిన వాని వైపు మీరు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నామంటాడు పౌలు. దాని కొరకు దెబ్బలు తిన్నాడు, దాని కొరకు ప్రయాసపడ్డాడు, దాని కొరకు కష్టపడ్డాడు, దాని కొరకు శ్రమ పడ్డాడు. ఆయన మాటలు మాట్లాడుకుంటూ తిరిగాడు, జీవితం అంతా అలా గడిపేశాడు. సొలొమోను గారిలాగా తోటలు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, వెండి బంగారాలు కాదు, భార్యలు కాదు, ఉపపత్నులు కాదు, పిల్లలు కాదు, ఏమీ కాదు. అతని జీవితం మొత్తాన్ని తరిచి చూస్తే పౌలనే మహనీయుడి బ్రతుకులోని ప్రయాస అంతా కూడా ఒక మనిషిని ప్రేమతో కట్టాలనుకున్నాడు, ప్రేమతో కాపాడాలనుకున్నాడు, అనేక మందిని ప్రభు కొరకు నిలబెట్టాలనుకున్నాడు, సత్యమార్గ ఉపదేశాలు చేశాడు, సత్యమందు ప్రతిష్ఠ చేశాడు, నీతిని బోధించాడు, నీతిని వెంటాడమన్నాడు. దానికోసం దెబ్బలు తిన్నాడు, కట్లు కట్టించుకున్నాడు, బందికానాలో ఉన్నాడు, అవమానాలు పొందాడు, నిందలు భరించాడు, చివరికి తన ప్రాణాన్నే తృణప్రాయంగా అర్పించేశాడు, ప్రభువులో తలవాల్చాడు. అందుకే అతని ప్రయాసను దేవుడు కనిచెర చేశాడు. ఆయన అంటాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, ఎప్పటికీ వ్యర్థం కాదు. నేను నా కోసం ఖర్చు చేసుకున్నది వ్యర్థం అయిపోద్దేమో, కానీ నేను నా ప్రభు కోసం ఖర్చు చేసింది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇది జ్ఞాని అర్థం చేసుకుంటాడు. కాబట్టి పౌలు అన్నాడు, నాకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను నా ప్రభు కోసం అన్నాడు. నాకున్న సమస్తాన్ని నా ప్రభు పని కొరకు ఖర్చు చేస్తానన్నాడు. నాకున్న సమస్తాన్ని నా ప్రభు ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఖర్చు చేస్తానన్నాడు. అలా ప్రభు పనిలో తనను తానే సమర్పించుకున్నాడు, ప్రభు పని కొరకు తనను తానే సమర్పించుకున్నాడు. ప్రభువునందు ప్రయాసపడ్డాడు. ప్రభువునందు ప్రయాస. ఒక మనిషి సాతాను వైపుకు వెళ్ళిపోతుంటే, లోకం వైపుకు వెళ్ళిపోతుంటే, చీకటి వైపుకు వెళ్ళిపోతుంటే అతన్ని పట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అతనికి బోధించి అతని హృదయంలో ఆ వాక్యపు విత్తనాలు విత్తి అతన్ని దేవుని తట్టు తిప్పటం అనేది లోకానికి ఒక చెడ్డ సంగతిలా ఉండొచ్చు, లోకానికి అదొక మత మార్పిడిలా ఉండొచ్చు, లోకానికి అదొక బుద్ధిహీనమైన పనిలా ఉండొచ్చు. కానీ దేవునికి అది బుద్ధిహీనమైన పని కాదు. ఆయన అంటాడు, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలోని సృష్టికర్తకు దేవదూతలు ఎదుట గొప్ప సంతోషం. కాబట్టి రియలైజ్ అవ్వండి, ఎక్కడ ప్రయాసపడాలి, దేనికి ప్రయాసపడాలి, ఎప్పుడు ప్రయాసపడాలి, ఎందుకు ప్రయాసపడాలి, ఎవరి కొరకు ప్రయాసపడాలి, నా జీవితం ఎక్కడ ముగిసిపోవాలి, నా జీవితం ఎలా ముగిసిపోవాలి. నేనేది చేత పట్టుకుని పోను. మన తాతలు ముత్తాతలు రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఆస్తులు ఈరోజు మన వశం అయిపోయాయి కదా.
అవి మన తాతలు ముత్తాతలు మన తండ్రులు సంపాదించారు. అవి ఈరోజు మన వశం, మన పేర రాయబడ్డాయి. ఈరోజు మనం తిని తినక దొర్లి సంపాదించేస్తే రేపొద్దున మళ్ళీ అవి ఎవరి వశం? మన పిల్లల వశం. విచిత్రంగా ఉంటాయి కొన్ని ఆస్తులు, అటు ఇటు తిరిగి ఎవడికో వెళ్ళిపోతుంటాయి. ఎవడికి వెళ్ళిపోతాయో కూడా తెలియదు. సరైన రాతల పోతలు ఉండవు. వీడు చచ్చిపోతాడు, ఆ మధ్యలో పిల్లలు చచ్చిపోతారు. వాళ్ళే అనుకుంటాం మనం, ఈయన ఆస్తి అంతా నా పిల్లలకు రాసేద్దాం అనుకుంటాడు, వాళ్ళు చచ్చిపోతారు. ఏదో యాక్సిడెంట్ అవుతుంది. మన కుటుంబమే కారు యాక్సిడెంట్లో చచ్చిపోయింది. ఆస్తి ఎవరు కొట్టేస్తారు? ఇప్పుడు ఎవరు కొట్టేస్తారు? భర్త చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు కారు యాక్సిడెంట్లో. ఇప్పుడు ఆస్తి ఎవరిది? టోటల్ ఫ్యామిలీయే చచ్చిపోయినప్పుడు ఆస్తి ఎవరు చెప్పండి? ఎవడు దగ్గరగా ఉంటే వాడు కొట్టేస్తాడు. బంధువులు ఎవరో ఉంటారు, కన్నేస్తారు, అమ్మాయి అందరూ పోయారు, ఇల్లు మనం తీసేసుకుందాం, ఇలా పొలాలు మనం తీసేసుకుందాం, ఇలా ఆస్తులు మనం తీసేసుకుందాం, మొత్తం మనం వశం చేసేసుకుందాం అనుకుంటాడు. జాగ్రత్తగా వాటికి డాక్యుమెంట్లు పుట్టించుకుంటాడు, వాడేసుకుంటాడు. రేపు పొద్దునాలు పిల్లలకి ఇచ్చేస్తారు. ఇలా ఎన్ని ఆస్తులు చేతులు మారిపోయాయో మనకు తెలుసు, ఎన్ని చరిత్రలు తెలుసు మనకి. ఇలా ఎన్ని ఆస్తులు చేతులు మారిపోయాయో, ఎంతమందిని చంపేశారో ఆస్తుల కోసం, ఎంతమంది ఈ ఆస్తుల కోసం ప్రయాసపడి మట్టిలోకి వెళ్ళిపోయారో, ఎంతమంది ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో. అందుకే అన్నాడు, గాలిరా నాయన, గాలి కోసం ఎందుకు అంత ప్రయాసపడతావు? వీడు కూడా ఎక్కడో ఆనందం ఉందని వెతుకుతూ తిరుగుతున్నాడు కోర్టుల చుట్టూ. ఉన్నదాన్ని అనుభవించరా, ఉన్నదాన్ని సంతోషించరా అంటున్నాడు దేవుడు. దానికంటే గొప్పదైన దాని కొరకు ప్రయాసపడరా నాయన. నిత్యలోక నివాసాలలో నిన్ను చేర్చుకోవాలనుకుంటే, మృతులలో నుండి నువ్వు పునరుద్ధానుడవు కావాలి అనుకుంటే, మరణం నీకుందని నువ్వు బలంగా నమ్మితే, ఏదో ఒక రోజు నీ ప్రయాణం ఇక్కడ ఆగిపోతుందని నువ్వు బలంగా నమ్మితే, నువ్వు వృద్ధురాలవై చనిపోబోతున్నావన్న వాస్తవాన్ని నువ్వు నమ్మితే, దేవుని కొరకు చేతులు కాల్చుకో, దేవుని కొరకు చేతులు కాయలు కాసేలా చేసుకో, దేవుని కొరకు నోటిని వాడు, దేవుని కొరకు కళ్ళని వాడు, దేవుని కొరకు అవయవాలన్నిటినీ వాడు. ఒక మనిషిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ప్రేమతో పనిచేయి, ప్రేమతో కష్టపడు. నాకెందుకులే అనుకోకు, తప్పించుకు తిరక్కో. ఇక్కడ నువ్వు సంపాదించే ఆస్తిదే. నువ్వు కష్టపడితే వచ్చే ప్రతి రూపాయి నీదనుకుంటే, నువ్వు దేవునిలో కష్టపడితే వచ్చే ప్రతిఫలం అంతా నీదే. నో డౌట్ ఎట్ ఆల్. అదేమో కనబడుతుంది, ఇది కనబడట్లేదు. ఇప్పుడు అంతే తేడా. నువ్వు వ్యాపారం పెట్టినా, ఉద్యోగం చేసినా, ఇంకో చోట కూలి పనికి వెళ్ళినా నీకు డబ్బులు కనబడిపోతున్నాయి చేతుల్లో, కాబట్టి ఇది నాదనుకుంటున్నావు. కానీ దేవుని కొరకు చేసే దాంట్లో ఫలితం ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ నీ కొరకు దాచబడిన కిరీటం నీకు ఎంత గొప్పదో మరణం తర్వాత అర్థం అవుతుంది. అందుకే పౌలు అన్నాడు, నా ప్రయాస వ్యర్థం కాదు, నేను ప్రభువునందు పరిగెత్తిన పరుగు వ్యర్థం కాదు. నేను ఆశించి చేయలేదు దేవుడి పని, నేనేది ఆశించి చేయలేదు దేవుడి పని. ప్రభువా, నువ్వు నాకు ఇస్తానన్న వాగ్దానం కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ప్రభువా, నీ పనిలో ఉన్న నాకు చాలు ప్రభువా, నేనేం ఆశిస్తాను ప్రభువా, నీ పని దొరకటమే నాకు అదృష్టం. కొంతమంది దాన్ని గ్రహిస్తారు, కొంతమంది మూర్ఖులు దేవుని పనిని విడిచి దూరంగా జరిగిపోతారు. వాళ్ళకి తెలీదు ఇది గొప్ప ఆస్తి, ఇదే గొప్ప ఆస్తిని, దేవుని పనిలో ఉండడమే భాగ్యమని, దేవుని పనిలో ఉండడమే గొప్ప సంతోషం అని, దేవుని పనిలో నిందలు అనుభవించడం, దేవుని పనిలో బాధలు అనుభవించడం, దేవుని పనిలో శ్రమలు అనుభవించడం, దేవుని పనిలో కష్టాన్ని అనుభవించడం, ప్రయాసపడటం, ఇది మనకి గొప్ప ఆస్తి. అది నిత్య జీవానికి అది ట్రాన్స్ఫర్ అవుతుందన్న వాస్తవం తెలియక దేవుని పనినేమో తృణప్రాయంగా ఎంచుకొని విడిచిపెట్టేసి లోకంలో కంటికి కనబడుతున్న వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటారు. కానీ గాలి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి, కానీ ఇవి ఎగిరిపోవు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట ఏంటో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుని మాట నువ్వు నమ్మినా నమ్మకపోయినది జీవపు ఓట. దృశ్యమైనవి నిత్యములు. నీ వెండి, నీ బంగారం, నీ భూములు, నీ సంపాదన, నీ నోట్ల కట్టలు, నీ ఆస్తులు, నీ అంతస్తులు, ఎనీథింగ్, ఏదైనా కానివ్వు, ఎవ్రీథింగ్ విల్ బి రూన్. ప్రతి ఒక్కటి నీ కళ్ళ ముందు నుంచి నాశనం అయిపోయి వెళ్ళిపోతుంది. అది నాట్ పర్మనెంట్. బట్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్, అదే అదృశ్యమైనవి నిత్యములు. నేను ప్రభు కొరకు పడిన ప్రయాస, ప్రభు కొరకు పెట్టిన ఖర్చు, ప్రభు కొరకు నేను ఇచ్చినది, ప్రభు కొరకు నేను చేసినది, ప్రభు కొరకు నేను సమర్పణా జీవితాన్ని కలిగి ఉన్నది, ప్రేమతో నిండుకొన్నది. నిన్ను వలె నీ పొరుగువానని ప్రేమించు. ఆహర్నిశలు నాకు ఆయన పని కావాలి, ఆయన పనిలో వాడబడాలి, ఆయన పనిలో ఒక పాత్రగా ఉండాలి. ఏ పాత్ర అయినా పర్లేదు, ఒక పాత్రగా ఉండాలి. ఆయన పని నాకు శాశ్వతం, ఆయన సన్నిధే నాకు ఆనందం, ఆయన సన్నిధే నాకు సంతోషం, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో చచ్చిపోవాలి. ఇలాంటి మంచి మనస్సు ఎంతమందికి ఉంది ఈరోజు? కానీ ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు, గుర్తుపెట్టుకో. ఆ రోజు కావాలనుకున్నా మళ్ళీ స్టెప్ తీసుకోలేవు.
స్టెప్ తీసుకోలేవు. కావాలనుకున్నా మళ్ళీ దొరకదు, నీకు అది దొరకదు. ఈ ఆనందం, ఈ సంతోషం దేవునిలో మాత్రమే లభిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తులు చెప్పిన పాఠాలండి, చరిత్రలండి ఇవన్నీ. భక్తులు చెప్పిన చరిత్రలో వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళు చూశారు కళ్ళతో, వాళ్ళు అనుభవించారు వాళ్ళు. అందుకే వాళ్ళు చెప్పారు. కానీ మనం వెళ్ళలేని దుస్థితిలో ఉన్నాం, మోగబోయి బతుకుతున్నాం. కాబట్టి నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అన్నయ్యలు, అక్కలు అందరూ ఆలోచించండి. ఎంత గొప్ప వాస్తవ సంఘటనల సమాహారమైన దివ్య గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేదీప్యమానమైన కాంతివంతమైన హృదయ సంబంధమైన సంగతుల్ని దేవుడు మనకు బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఎంత గొప్ప సత్యాన్ని మన చెవులలోనికి దేవుడు పంపిస్తున్నాడు. ప్రపంచంలో ఎంతో మందికి లేని భాగ్యం ఇది. ఇలాంటి ప్రసంగాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది చెయ్యని దుస్థితిలో ఉన్నారు. కామెడీ కింగ్లు అయిపోయారు చాలామంది. నవ్వించి కవ్వించి పంపించేస్తున్నారు. దేవుడు మీకు అది ఇస్తాడని భ్రమకు గురి చేసి వాళ్ళ యొక్క శరీర బలహీనతలను క్యాష్ చేసుకుంటూ ఏదో ప్రవక్తల మాదిరికి నామకార్థ వేషధారులైన భక్తులుగా కొనసాగుతున్నారు. సో అవి కాదు కావాల్సినవి. మన జీవితానికి ఉత్తమమైన మాటలు కావాలి, శక్తివంతమైన జీవమునిచ్చే మాటలు కావాలి, ఆత్మ సంబంధమైన మాటలు కావాలి. ఆ మాటలతో మన హృదయాలు పెంపొందించబడాలి. మీరు ఇలాంటి ప్రసంగాలు విన్న తర్వాత, అవును ప్రభా, నా ప్రయాస ఎక్కడో నాకు అర్థమైందని జ్ఞానవంతులుగా ప్రయాసపడాలి. నా ప్రయాస ఎక్కడుంటే బాగుంటుందో నాకు అర్థమైందని తెలుసుకోవాలి. అలా తెలుసుకోనంత వరకు మీరు ఇంకా ఆనందం కోసం పరుగులు తీస్తూనే ఉంటారు. ఇది ఎప్పటికీ దొరకదు. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అని నువ్వు అనుకున్న రోజు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. నువ్వు అనుభవించాలి దాన్ని. ఈరోజు నేను ఆయన పనిలో ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈరోజు ఆత్మల సంపాదనలో అనేక మందిని దేవుని కొరకు నిలబెట్టే పనిలో ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ ఎంతోమంది జీవితాల్లో నేను ఒక భాగం అయ్యాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. వాళ్ళకి తెలుసు ఆ సంగతి, నేను వాళ్ళ జీవితాల్లో భాగం అయ్యానో లేదో. ఆ కృతజ్ఞత వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఉంటుంది. ఎస్, ఈయన వలననే మేము సత్యాన్ని ఎరిగాం, ఈయన వలననే మేము ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డాం, ఈయన వలననే మేము ఈరోజు ఇంత ఆత్మీయంగా బ్రతుకుతున్నాం, చాలు మాకు ఈ జీవితం అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ ప్రార్థనల్లో కలిగే సంతోషం అంతా ఇంత కాదు. వాళ్ళు మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళ మనస్సులో నేను తిరుగుతున్నానంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేముంటుంది, అంతకంటే గొప్ప దీవెన ఇంకేముంటుంది. అలాంటి గొప్ప స్థితి మనకు కావాలి, అలాంటి గొప్ప దీవెన మనకు కావాలి, అలాంటి గొప్ప ఆశీర్వాదం మనకు కావాలి. అలాంటి కుటుంబాన్ని మనం కట్టుకుంటున్నాం ప్రియులారా. ఈ కుటుంబం, ఈ బస్సు అక్కడి వరకు ప్రయాణం చేస్తుంది, అక్కడ యుగాలు ఉండబోతున్నాం. కాబట్టి ప్రయాస దేని కొరకు? గాలికా ప్రేమకా? ప్రేమ కొరకు ప్రయాసపడదామా, గాలి కొరకు ప్రయాసపడదాం అనే మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోండి. బలంగా ఉండండి, విని విడిచిపెట్టేకండి. విన్నదాన్ని హృదయం అనే పలకల మీద నాటబడనివ్వండి. మనస్ఫూర్తిగా వినండి, లోపల నాటుకోండి. కృతజ్ఞతాభావంతో బతకండి. ప్రభు పని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. లోకంలో కోట్లు సంపాదించవచ్చు, ప్రభువులో నీకంత ఆస్తి రాకపోవచ్చు, ప్రభువులో నీకంత డబ్బు రాకపోవచ్చు, ప్రభు పనిలో నీకంత గొప్పతనం రాకపోవచ్చు. కానీ దృశ్యమైనవి కోట్లు అనిత్యములు, అదృశ్యమైనది నిత్యము. ఆ ఒక్క సూత్రాన్ని మీ బ్రతుకులు ఆపాదించుకోండి. దేవుని పని ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది, దేవుని పని ఎంత ఉన్నతమైనదో అర్థమవుతుంది. నేను ఆయన పని కొరకు ఒక సాధనంగా దేవుని వలన దేవుని కొరకు ఈ తరంలో నిలబెట్టబడ్డానన్న సత్యం నీ కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతుంది. అప్పుడు నీ జీవితం అంతా కృతజ్ఞత కలిగే బ్రతుకుతావు. నీ శరీరాన్ని సజీవయాగంగా నీకు సమర్పిస్తావు. నీ పనులన్నిటిలో ఆయనకు పాలిభాగం ఇస్తావు. ఆయన అన్నిటికంటే ఎక్కువ వాడగా ఉంచుకుంటావు. ఆయన యొద్దకు వెళ్ళేంత వరకు, ఆ నీతి కిరీటాన్ని సంపాదించుకునేంత వరకు, ఆ జీవ కిరీటాన్ని పొందుకునేంత వరకు నీ పరుగు ఆగదు. అట్టి ధన్యతలో నువ్వు ఉంటావు. సో రియలైజ్ అవ్వండి, దేవుని వైపు తిరగండి, సత్యాన్ని అర్థం చేసుకోండి. అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మా బ్రతుకులు ఎప్పుడు మీ పనిని విడిచిపెట్టే దుస్థితి మాకు రాకుండా తండ్రి, కళ్ళ ముందు ఎన్నో సత్యాలు బయలుపరిచారు. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. వెత్తబడిన మాట విని విడిచిపెట్టే గుంపులో గాక ప్రభు, విన్న దానిని అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని
సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులడికి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.